మిత్రులందరికీ నమస్కారము. చాలా బాధాకరమైన విషయం. యువకుడు గొప్ప మార్క్సిస్ట్ ఆలోచనాపరుడు, ఎంతో కమ్యూనిస్టు ఉద్యమానికి దేశానికి ఉపయోగపడవలసిన కామ్రేడ్ సురేష్ ఆకస్మికంగా ఇలా ఒక ప్రమాదానికి గురై చనిపోవడం అనేది ఊహించలేని విషయం. ఆయనకి సంతాప సభ జరుగుతుంది. మన రఘు గారు ఆయన గురించి చెప్పి నివాళులు అర్పిస్తాడు. రఘు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. నేను కొద్ది సమయంలోనే రెండు అంశాలు మీ అందరి దృష్టికి తేదలుచుకున్నాను. ఒకటి, కామ్రేడ్ సురేష్ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. రెండోది, ఆయన రాజకీయ ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు, దానికి కారణాలు, ఆ తర్వాత అతను చేస్తున్న కృషి. ఇందులో ఎక్కువ విషయాలు కామ్రేడ్స్ అందరికీ తెలిసినవే. తెలియనివి ఏదన్నా ఉంటే అతని వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలియకపోవచ్చు. నేను సురేష్‌తో దాదాపు 30 ఏళ్ళు పైగా కలిసి పనిచేస్తున్నాను. చిన్న పిల్లోడప్పటి నుంచి ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి మా దగ్గర ఉన్నాడు. మొన్న ఏప్రిల్ 14వ తారీఖున అతను చనిపోయే టైం వరకు కలిసే ఉన్నాము. ఒక ముఖ్యమైన కామ్రేడ్‌ని కోల్పోయినందుకు మీరందరూ ఇందాక ప్రస్తావించినట్టుగా చాలా తీవ్రమైన ఆవేదన, బాధ మనందరికీ ఉన్నాయి. కామ్రేడ్ సురేష్ వాళ్ళ నాన్నగారు నాగేశ్వర రెడ్డి గారు, కుమారి గార్ల పెద్ద కొడుకు ఇతను. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఇతను డాక్టరు, రెండో అబ్బాయి ఇంజినీరు, ఆస్ట్రేలియాలో ఇంజినీర్‌గా చేస్తున్నాడు. సురేష్ ఇతను బీడీఎస్ ఏమో ఇక్కడ, అంటే డెంటల్ డాక్టరు. అయితే అతను మొదటి నుంచి ఎప్పుడు కూడా హాస్పిటలు తన సొంత ఇది చూసుకోకుండా అది అవరోధం అవుతుంది ఉద్యమానికని మొదటి నుంచి టీచింగ్ వైపే ఉండేవాడు. ఆ రకంగా బీడీఎస్ అయిపోయిన తర్వాత ఎండిఎస్ చేశాడు. బీడీఎస్ విజయవాడలో చేశాడు. ఎండిఎస్ దావణగిరిలో, కర్ణాటకలో చేశాడు. అందువలన అతనికి తెలుగు, ఇంగ్లీషు, కన్నడ కూడా బాగా మాట్లాడడానికి వస్తుంది. చాలా ఫ్లూయెంట్‌గా కూడా మాట్లాడగలడు. అసలు ఎవరికీ అర్థం కాకుండా చెప్పుకోవాలి అంటే మేమిద్దరం కన్నడలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రకంగా అతనికి కన్నడ చాలా బాగా వచ్చు. ఆ తర్వాత ఇక్కడ విజయవాడ అయిపోయిన తర్వాత, ఈ ఎండిఎస్ అయిన తర్వాత కూడా అతను చాలా చోట్ల వర్క్ చేశాడు. చాలా కాలేజెస్‌లో వర్క్ చేశాడు. ఇక్కడ శిబార్‌లో వర్క్ చేశాడు, హైదరాబాద్ దగ్గర చేశాడు, భీమవరంలో చేశాడు. ఆ తర్వాత అతను సౌదీ అరేబియాలో దాదాపు 6 ఏళ్ళు అక్కడ ప్రొఫెసర్‌గా చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అతని లైఫు ఇందాక చెప్పినట్టుగా కామ్రేడ్ నాగేశ్వర రెడ్డి గారు కుమారులు వాళ్ళిద్దరూ సిపిఎం పార్టీ. నాగేశ్వర రెడ్డి గారు హోల్ టైమర్‌గా ఉండేవాడు, డివిజన్ కార్యదర్శిగా ఉండేవాడు, తర్వాత జిల్లా కమిటీ, జిల్లా సెక్రటేరియట్‌లో కూడా ఉండేవాళ్ళు. ఆమె మహిళా సంఘంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉండేవాళ్ళు. అందుకని కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన సురేషు, అతనికి సహజ లక్షణం ఏంటంటే దేన్నైనా ప్రశ్నించడం అని మనం మామూలుగా అంటూ ఉంటాం. అది అతనికి సహజసిద్ధంగా ఉండే లక్షణం. అందుకని చిన్నప్పటి నుంచి ప్రశ్నించడం ఒకటి, అతను తీసుకున్న బాధ్యతను నిర్వర్తించడంలో చాలా మొండిగా వ్యవహరించేవాడు. ఆ రకంగా అతను మొదటి నుంచి ఆ రకంగానే చేస్తూ వచ్చాడు. ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు కాలేజీలో మెడికల్ దీంట్లో చేరిన తర్వాత మెడికల్ స్టూడెంట్స్‌ని కోఆర్డినేటర్‌గా పనిచేయటం స్టేట్‌లో. తర్వాత ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌గా చేయటం, జన విజ్ఞాన వేదికలో పనిచేయటం. ఇవన్నీ చాలా ఎక్కడ ఏ బాధ్యత అప్పజెప్పినా ఆ రోజుల్లో ప్రతిదానికి సంపూర్ణ న్యాయం చేయటానికి తపన పడుతూ ఉండేవాడు. చాలా ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉండేవాడు. ఆ క్రమంలో ఆహ్, ఏ రకమైన పైపై ఆలోచనలు కలిగిన వాళ్ళు పై నాయకత్వంలో ఉన్నా, తన తోటి వాళ్ళుగా ఉన్నా చాలా సీరియస్‌గా విమర్శలు చేస్తూ ఉండేవాడు. అది అతని సహజ లక్షణాల్లో ఒకటి. అది తర్వాత కాలంలో ఒక గొప్ప లక్షణంగా మనం అందరం గుర్తించాం. ఈ అలాగే ఇతను ఆహ్, తర్వాత కాలంలో మ్యారేజీ చేసుకున్నాడు. హిమబిందు అనే అమ్మాయిని.
ఆమె డెంటల్ డాక్టరే. వాళ్ళకి ఒక అబ్బాయి ఆదిత్య అనే కొడుకు. ఇప్పుడు అతనికి 13 ఏళ్ళు, 12, 13 ఏళ్ళు ఉన్నాయి. ఆహ్, ఇది పర్సనల్‌గా అతను అతని జీవితం స్టార్ట్ అయింది, చేసింది. చదువు గూడా ఖమ్మంలో చదవటం, అలాగే కృష్ణా జిల్లాలో ఒక పులిగెడ్డని అక్కడ ఉన్న గురుకుల పాఠశాలలో చదవటం. ఇలా చేయటం వలన మొత్తానికి సురేష్‌కి తన ఇంటి నుంచి కాలేజీ లైఫు, కాస్త స్టూడెంట్ లైఫ్ వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో చదువు నిమిత్తం వెళ్ళటం, అక్కడ ఉద్యమంలో పాల్గొవటంతో అతని జనరల్ పరిజ్ఞానం గూడా చాలా పెద్దగా పెరగటానికి దోహదపడిందని అనిపిస్తుంటది నాకు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా మిత్రులుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళనో కలుసుకుంటూ ఉంటాడు. వాళ్ళందరినీ కూడదీస్తూ ఉంటాడు. అతని లైఫ్ స్టైల్‌లో అదొక అంతర్భాగం అయిపోయింది. ఎప్పుడో చదివిన తోటి విద్యార్థులందరితో సమావేశాలు జరుపుతూ ఉంటాడు. అది కాలేజీ విద్యార్థులతో జరుపుతాడు. హై స్కూల్‌లో తనతో పాటు చదివిన వాళ్ళతో గూడా ఆ రకంగా 1, 2 సంవత్సరాలు సీనియర్స్, 1, 2 సంవత్సరాలు జూనియర్స్‌తో గూడా అతను ఆ రకంగా సమావేశాలు జరిపి వాళ్ళందరితో కాంటాక్ట్స్ పెట్టుకునేవాడు. అంటే ఒక రకంగా జనం మనిషి సురేషు. అలాగే ఇందాక నేను చెప్పిన కొన్ని అద్భుతమైన లక్షణాలు అతనిలో ఉండేవి. ఆహ్, ఇది ఆయనకి సంబంధించినంత వరకు లైఫ్. ఆహ్, ఒక 10 ఏళ్ల క్రితం నుంచి సురేష్ ఆలోచన ధోరణిలో పెద్ద మార్పులు మొదలైనయి. అది గూడా ఇక్కడ ఉండి ఆయన ప్రజారోగ్య వేదికలో, జన విజ్ఞాన వేదికలో రకరకాలైన వేదికల్లో వాటిలో పనిచేసే క్రమంలో ఎందుకో అతనికి అసంతృప్తి బాగా మొదలైంది. అప్పటికి నాలాంటి వాళ్ళు మేమంతా సిపిఎం పార్టీలో ముఖ్య బాధ్యతల్లో ఉండేవాళ్ళం. మాతో కూడా డిస్కస్ చేస్తుండేవాడు. అయితే మేము ఆ రోజుల్లో ఆ చర్చల్లో పాల్గొనేవాళ్ళం గానీ, అతను చెప్పేవి అంగీకరించేవాళ్ళం కాదు. కానీ ఆ తర్వాత క్రమంగా అతను ఓ ఒక రకంగా ఈ ఈ పార్టీ లేదా పార్టీ ఆలోచనతో, నాయకుల ఆలోచనతో, విధానపరమైన వీటితో చాలా తీవ్రంగా విభేదిస్తుండేవాడు. ఆ క్రమంలో సౌదీ వెళ్ళిపోయాడు. సౌదీ వెళ్ళిన తర్వాత అతను విపరీతంగా చదవటం ప్రారంభించాడు. ఆ విపరీతంగా చదవటం ప్రారంభించటం, అప్పుడే ఈ న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్‌కి సంబంధించి 'జయప్రకాష్' వీళ్ళతో కాంటాక్ట్ పెరగటం, వీళ్ళు నిర్వహిస్తున్న వేదికలో అతను గూడా అంతర్భాగం అవటంతో, ఇక ఆ రకంగా చదువు అనేది చాలా అంటే ఎన్ని సంవత్సరాలు నాతో సురేష్ చెప్పిన మాటలు ఆధారంగా నేను జెప్తున్నాను. సురేష్ నాతో చెప్పిందేంటంటే, అంతకుముందు అన్ని సంవత్సరాలు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినా, ఏనాడు చదవనన్ని పుస్తకాలు అతి కొద్ది కాలంలో చదివే చదవటమే కాదు, ఆ చదివే క్రమంలోనే చర్చించటం, దాంట్లో ఉన్న కీలకమైన అంశాల మీద పట్టు సంపాదించటం అనేది ఆహ్, హ్మ్. ఆ బృందం అంతా చేస్తుండేవాళ్ళు. అందులో సురేషు ప్రముఖంగా చాలా వేగంగా వీటిని అర్థం చేసుకోవటం, వాటిని వివరించటంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర అతనికి అంది వచ్చింది. దాన్ని అతను చాలా గట్టిగా చేయటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి సురేష్‌కి మళ్ళా భారతదేశం రావాలనే కోరిక మళ్ళా పెరిగింది. బహుశా ఆ క్రమంలో గూడా 1, 2 సార్లు హ్మ్, ఫోన్‌లో డిస్కస్ చేసినప్పుడు అతను భార్యను గూడా కన్విన్స్ చేసుకున్నాడు. ఇక్కడికి భారతదేశానికి 6 ఏళ్ల తర్వాత వెంటనే వచ్చేసాడు. వచ్చి వచ్చిన తర్వాత గూడా ఈ నిమ్రా కాలేజ్ అని విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అనే చోట ఒక మైనారిటీ మెడికల్ కాలేజ్ ఉంది. దాంట్లో డెంటల్ విభాగంలో ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాడు. వాస్తవంగా ఇతనొచ్చేటప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం చెప్పింది వేరు. తీరా ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు జీతం విషయంలో గాని, అతని పని విషయంలో గాని చాలా తప్పుగా అంటే తప్పుగా అంటే వాళ్ళు వేరే రకంగా మాట్లాడినా వచ్చిన పర్పస్ వేరు గాబట్టి సర్దుకుని ఆ రకంగా ప్రొఫెసర్‌గా అక్కడ ఆహ్, హ్మ్, పని ప్రారంభించాడు. ఈ ప్రారంభించిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ దాని వ్యవహారాల్లో కీలక పాత్ర వహించడంతో పాటు ప్రోగ్రెసివ్ డాక్టర్స్ లీగు ఎలాగైతే అంతకుముందు అతని లైఫ్‌లో ఎన్ని బాధ్యతలు తీసుకునేవాడో అవన్నీ మొదలుపెట్టేసాడు. న్యూ సోషలిస్ట్ ప్రాక్టీసు, ప్రోగ్రెసివ్ డాక్టర్స్ లీగు, తర్వాత ఎన్‌బీఎస్ అంటే నవజవాన్ భారత్ సభ అంటే యూత్ వింగ్, వేదికలో ముఖ్యమైన పాత్ర వేదిక నిర్వహణలో.
అలాగే సినీ ఫైల్స్, తర్వాత వీటితో పాటుగా డాక్టర్ కాబట్టి దాంట్లో కూడా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకి ఆరోగ్య విషయాల్లో ఇది చేయటానికి ఎల్‌సీహెచ్‌ఎఫ్ అనే దాంట్లో లోకాప్ స్కూలులో జాయిన్ అయ్యి దాంట్లో ఒక ముఖ్యమైన పాత్రధారుడయ్యాడు. ఆ తర్వాత దాంట్లో డిప్లొమా సంపాదించాడు. వీటితో పాటుగా దాదాపు 3, 4 రకాలైన స్థాయిల్లో ఉన్న స్టడీ సర్కిల్స్ నిర్వహణలో కీలకమైన పాత్ర వహించాడు. అందుకని ఒక్కసారి సురేష్ లేడు అంటే వీటన్నిటిలో గ్యాప్ కనపడుతుంది. ఏదో ఒక దాంట్లో గ్యాప్ మనం సర్దుకోవచ్చు. కానీ ఇన్ని రంగాల్లో, ఇన్ని వేదికల్లో వీటిలో ఒక్కసారిగా సురేష్ ఆహ్, మాయమైపోయేటప్పటికి మనకి మొత్తం మనం మేము మునిగిపోయినంత బాధగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్నిట్లో పూర్తి చేయాలి ఆయన లోటుని. కాబట్టి అది సాధారణమైన విషయం కాదు. వాస్తవంగా అతని తల్లిదండ్రులకి, లేకపోతే భార్య, కొడుక్కి, తమ్ముడికి వాళ్ళకి అతని మరణం ఇచ్చే లోటు ఎవరు పూడ్చలేరు. ఇప్పుడు సురేష్ లేని లోటు ఇన్ని రంగాల్లో పూడ్చలేము అనలేము. కానీ పూడ్చటం కూడా అంత తేలిక కాదు అనిపిస్తుంది. ఎందుకంటే అతని స్టైల్ ఆఫ్ వర్కింగ్, అలాగే అతని మాట తీరు, అతను అప్రోచ్ ఒకటి కాదు. అసలు ఇంత ఈ వయసులో ఇన్నెలా సాధించాడనేది కూడా ఒక్కోసారి మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంగ్లీషు ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగు ఎంత బాగా వచ్చంటే ఆహ్, తెలుగు మరి అంత బాగా ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే అతను ఇంగ్లీష్ ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత స్టైలిష్‌గా, ఎంత మోడర్న్ దీంట్లో మాట్లాడతాడో, తెలుగు కూడా అంత పర్ఫెక్ట్‌గా మనలాగా మాట్లాడగలడు. అలాగే రాసిన దాన్ని అనువాదం చేయటం కష్టపడి కింద మీద పడి చేయగలుగుతాం. కానీ మాట్లాడేటప్పుడు స్పీచ్‌ని అనువాదం చేయటం. నాకు మన ఖమ్మంలో ఒక ఇది జరిగితే ఒక సెమినార్. దానికి ఒక ప్రముఖ నాయకుడు అభినవ్ సిన్హా ఆయనొచ్చి ఇంగ్లీష్‌లో మాట్లాడితే 4 గంటలు, అరగంటలో బహుశా అనువాదం చేసి, అతను అనువాదం చేసిన హ్మ్, పెట్టింది చూస్తే దాదాపు ఎక్కడ ఒక్క ముఖ్యమైన పాయింట్ మిస్ గాకుండా, సారాంశాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా సాధారణమైన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం అనేది ఒక నిజంగానే అసాధారణమైన విషయంగా కనపడుతుంది మనకి. ఇక్కడే గాదు, హైదరాబాద్ సెమినార్‌లో గూడా అతను చేసిన ట్రాన్స్‌లేషన్స్ అంటే అంత కాన్సంట్రేషను సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడేటప్పుడు దాని మీద ఎంత దృష్టి పెడతాడంటే, కీలకమైన అంశాలు ఏది మిస్ కాదు. అదొక నిజంగానే చాలా గొప్ప లక్షణంగా మనకి కనపడుతుంది. ఆ రకంగా సురేషు ఆహ్, హ్మ్. పని చేసేవాడు. ఇది ఈ ఇన్ని గొప్ప లక్షణాలతో ఉన్న సురేష్ గురించి మనం చెప్పుకోవాలంటే అది మొదలైంది ఈ 2 సంవత్సరాలే. సురేష్ సౌదీ నుంచి వచ్చి భారతదేశానికొచ్చి విజయవాడలో సెటిల్ అయింది 2 ఇయర్స్. ఈ 2 ఏళ్లలో సురేష్ ఎంతమందిని కలిసాడు, ఎంతమందిని మీద తన ప్రభావం కలగజేశాడు అనేది చూస్తే కూడా ఒక ఎక్స్ట్రార్డినరీగా కనపడుతుంది మనకి. ఎక్కడెక్కడ వాళ్ళో ఈ సురేష్ మరణం తర్వాత మాకు ఫోన్‌లు చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు అదని చూస్తుంటే, ఎలా ఈ పిల్లోడు ఇంత తక్కువ టైంలో ఇంతమందిని ఎట్లా ఇంప్రెస్ చేశాడు అనేది, అది కూడా మనకొక చాలా అద్భుతమైన విషయంగా కనపడుతుంది. ఆహ్, మెయిన్ సురేష్‌కి పొలిటికల్ దీంట్లో వచ్చిందేంటి అంటే, నాతో మాలాంటి వాళ్ళందరితో డిస్కస్ చేసినప్పుడు వ్యక్తుల మీద కన్నా గూడా సురేష్ ఈ న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్‌లోకి వెళ్ళి, ఈ వేదికలోకెళ్ళిన తర్వాత వీళ్ళు మార్క్సిస్టు గ్రంథాలని చదవటం మొదలుపెట్టిన తర్వాత హ్మ్, కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న ఒక కీలకమైన అంశాన్ని మీద వీళ్ళు దృష్టి పెట్టారు. మొదటిదేంటి అంటే ఇది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అది పార్లమెంటరీ లెఫ్ట్ అయినా, లేకపోతే రెవల్యూషనరీ లెఫ్ట్ అయినా అందరూ డెమోక్రాటిక్ స్టేజ్‌లో ప్రజాతంత్ర దశ దీంట్లోనే ఉన్నారు. అది ఆ ప్రజాతంత్ర దశ అయిపోయింది. ఇప్పుడు సోషలిస్ట్ విప్లవ దశ, నూతన సోషలిస్టు విప్లవమే ఈరోజు ఉన్న ఇదనేది నిర్ణయానికి ఆహ్, రావటం. ఆ వచ్చిన దగ్గర నుంచి దానికి అనుగుణమైన ఆహ్,
ఇది చాలా గట్టిగా కృషి చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో అనేక సదస్సులు, సెమినార్‌లు కండక్ట్ చేసిన అతని మాటల్లో గాని, అతని వీటిలో చాలా స్పష్టంగా ఈ ఈ ఈ సైద్ధాంతిక అంశం బాగా బలంగా కనపడుతుంది. దానివలన అసలు అనేక విషయాల్లో విభేదించాల్సిన పరిస్థితొచ్చింది. ఒకసారి ఈ ఢిల్లీలో జరుగుతున్న ధనిక రైతుల పోరాటాన్ని చాలామంది సురేష్‌తో బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, అంతకుముందు పరిచయాలున్న పెద్దలు వాళ్ళందరూ గూడా, ఒకసారి మేమందరం కూర్చొని మాట్లాడేటప్పుడు సురేష్ దాన్ని హ్మ్, వర్గశత్రువుల పోరాటం అని ఏదో అన్నాడు. అనంగానే ఒక్కసారి విరుచుకుపడిపోయారు అందరూ. అదేంటయ్యా రైతుల పోరాటం అయితే అంత పెద్ద పోరాటం జరుగుతుంటే మీరిలా అంటారు అని అప్పుడు సురేష్ నేనే కొద్దిగా ఆహ్, ఏం జేయాలా ఇంతమంది పెద్దలందరూ ఒకసారి ఇదేంటే సురేష్ ఇచ్చిన వివరణ, అతను పడ్డ ఆ సంఘర్షణలో గూడా ఎంత పాజిటివ్‌గా చెప్పిన తీరు చాలా హ్మ్, గొప్పగా అనిపించింది. వాళ్ళు గూడా అంత గట్టిగా చెప్పిన వాళ్ళు గూడా కాదయ్యా మీరిలా జెప్తారు. మరి మాకేం ఇలాంటివన్నీ అర్థం గావట్లేదు అని ఒక్కసారి పైకి లేచిన తాచు కిందకి దిగిపోయినట్టుగా దిగిపోయి ఏమోనయ్యా సురేష్‌తో మాట్లాడితే కన్విన్స్ అయిపోతాం. ఆయన భలే జెప్తాడు విషయాలు అని పెద్ద సీనియర్ కామ్రేడ్స్ గూడా తోకముడవటం నేను చూశాను. కాబట్టి అలా ప్రతి విషయం మీద ఆ రకమైన ఒక స్పష్టమైన అవగాహనతో హ్మ్, మాట్లాడేవాడు. అట్లాగే చైనాలో సోషలిజం ఉందా లేదా అనే విషయం మీద అంటే ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న చాలా తీవ్రమైన సైద్ధాంతిక అంశాల మీద ఒక స్పష్టమైన అవగాహనతో చర్చల్లో పాల్గొవటం అనేది సురేష్‌కున్న ఒక ప్రత్యేకమైన లక్షణంగా నేను చెప్పదలుచుకున్నాను. అది మనకి పదే పదే కనపడుతుంది. అది లేబర్ కోడ్స్ విషయంలో గాని, లేపోతే ఓట్ చోరీ అనే మేము క్యాంపెయిన్ చేసినప్పుడు గాని, ఇప్పుడు పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు గాని, అమెరికన్ యుద్ధానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు గాని, దేంట్లో అయినా పైనుంచి పిలుపొచ్చింది కాబట్టి చేయటం కాకుండా అది స్పష్టంగా అర్థం చేసుకొని, ఆ వచ్చిన 10 మందికో, వినేవాళ్ళకో మళ్ళా ఇంకో అనుమానం, ఇంకొక దానికి తావు లేకుండా వివరంగా చెప్పగలిగిన ఒక సమర్థత అత ఆ కామ్రేడ్‌లో చాలా పుష్కలంగా మనకి కనపడుతుంది. అందుకని ఒక రకంగా ఇతని ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు, లేపోతే ఇతని పాత దీంట్లో ఉన్నవాళ్ళు, సురేష్ అనంగానే ఏదో వ్యక్తిగత విషయాలు 2 మాట్లాడేసి వెళ్ళిపోతుండేవాళ్ళు. ఏంటి ఆళ్ళెళ్ళిపోతున్నారేంటి ఆళ్ళు అని అనుకుని వాళ్ళని అడిగేవాడిని. ఏంట్రా బాబు మాట్లాడరా సురేష్‌తోని. ఎందుకులే బాబు సురేష్‌తో మాట్లాడితే మళ్ళా ఆయన చాలా విషయాలు చెప్పేస్తాడు. అంత మనకి జ్ఞానం లేదులే అని తప్పుకునేవాళ్ళు. అంటే ఆ రకంగా సురేష్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, ఆ మార్గానికి సంబంధించింది ఏదో గుడ్డిగా వెళ్ళటం కాకుండా, దాన్ని పరిపూర్ణమైన ఆహ్, పరిజ్ఞానం పెంపొందించుకోవటానికి, దాంట్లో గూడా తీవ్రమైన అంతర్మథనానికి అవకాశం కల్పించుకుంటూ, ఆ రకంగా కామ్రేడ్ సురేష్ ఎదిగాడు. అందుకనే ఒక సీనియర్ కామ్రేడ్ ఒకాయన నాతో చెప్పిందేంటంటే, సురేష్ చనిపోంగానే ఈరోజు భారతదేశంలో అన్ని కమ్యూనిస్టు పార్టీల్లో ఒక తీవ్రమైన అంతర్మథనం జరుగుతోంది. ఆహ్, కొన్ని ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల యొక్క వాళ్ళ మహాసభలు అవన్నీ మనం చదువుతాం కాబట్టి వాటన్నిటిలో గూడా ఒక తీవ్రమైన అంతర్మథనం మనకు కనపడుతుంది. ఆత్మవిమర్శ చేసుకోవటం. అది ఎంత అమలు చేస్తారు అది పక్కన పెడితే మొత్తానికి కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనపడింది. కాబట్టి దీన్ని ఆహ్, మనం ముందుకెళ్ళటానికి ఆయా కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవి చేస్తూ మనకు కనపడతారు. ఇది చాలా కాలంగా జరుగుతోంది. ఎందుకని దీంట్లోంచి బయటపడట్లేదు అనేది ఒక కీలకమైన ప్రశ్న ఈరోజు సాధారణమైన మ మనిషి అడిగే ప్రశ్న అది. అందుకని ఆత్మవిమర్శలకి తక్కువ లేదు. ఆహ్, వాటిని అమలు చేయటానికి ప్రయత్నాల్లో గూడా బహుశా లోపం ఉండకపోవచ్చు. కానీ మొత్తం మీద బయటపడకపోవడానికి కారణం ఏంటి? అనే చర్చ తీవ్రంగా జరిగేటప్పుడు సురేష్ దానికి చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఇలాంటి వాళ్ళందరితో కూర్చున్నప్పుడు ఈ చర్చ వచ్చినప్పుడు కూడా సురేష్ చాలా మెటిక్యులస్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు కాదు మొదటి నుంచి భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక కీలకమైన సమస్య ఏంటంటే సైద్ధాంతిక సమస్య.
అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతాన్ని అప్లై చేయటంలో ఉండే సమస్యలు మనకి చాలా ఎన్ని త్యాగాలు, ఎంతో బ్రహ్మాండమైన పోరాటాలు, నిర్బంధాన్ని ఎదుర్కోవటం, వాటిలో ఏమాత్రం కూడా ఇతర అనేక దేశాలతో పోల్చినప్పుడు ఏమాత్రం తక్కువ గాని మన దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఈ ఈ బలహీనత వెన్నాడుతూ వస్తోంది. కాబట్టి సైద్ధాంతిక పరిజ్ఞానం అంటే పరిజ్ఞానం అంటే ఒట్టి పుస్తక పరిజ్ఞానం కాదు. దాన్ని అమలు చేయటం, అప్లై చేయటంలో ఉన్న బలహీనత చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించాలంటే అదేదో ఒక నాయకుడో ఒకళ్ళు ఇద్దరో చేసేది కాదు. అది మొత్తం కింద కార్యకర్తల వరకు అందరికీ ఆ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ ఆలోచనలు వీటన్నిటిని కూడా బాగా బలంగా మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి దాన్ని అప్లై చేయడానికి కూడా వాళ్ళకి ఆ ప్రయోగాలు చేయించే పద్ధతిలో వాళ్ళకు వాళ్ళు నేర్చుకునే పద్ధతిలో వాళ్ళకి సహాయం చేయాలన్న దీన్ని చాలా బలంగా చెప్తూ ఉండేవాడు. ఆ రకంగా పిల్లల దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళతో సహా ఎవ్వరిని స్పేర్ చేసేవాడు కాదు. ఎవరైనా సరే వస్తే అట్నుంచి అక్కడికి దింపి మార్క్సిస్ట్ సిద్ధాంత అవగాహనలో ఉన్న గొప్పతనాన్ని వివరించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అందుకని అతను ఎంచుకున్న ప్రతి దాంట్లోనూ ఆ సైద్ధాంతిక అవగాహనతో పనిచేయటం, ఆ పర్టిక్యులర్ రంగానికి సంబంధించిన ప్రత్యేక నినాదాలు, ప్రత్యేక ఇదేవైతే ఉంటాయో విధానాలు, వాటిని అంతే స్పష్టంగా, అంతే ఎఫెక్టివ్‌గా తీసుకెళ్ళేవాడు. అందుకని అది అతను ఎన్ఎస్‌పి విషయంలో గాని, డాక్టర్స్ లీగ్ విషయంలో గాని, లేకపోతే ఇప్పుడు ఎన్‌బీఎస్ అంటే యువజనుల కోసం. దానికి విజయవాడ పక్కనే ఉన్న మంగళగిరిలో లైబ్రరీ స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా ఆ పిల్లలందరికీ సురేష్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడికెళ్ళి వాళ్ళకి ఏది అర్థమవుతుందో, ఏ భాష అర్థమవుతుందో, ఏ స్థాయి అర్థమవుతుందో ఆ మేరకి చెప్తూ ఉండేవాడు. అందుకని అలా అన్ని తరగతుల, అన్ని ఆహ్, అన్ని రకాల, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని ఆకట్టుకునే అది కూడా సైద్ధాంతిక స్పష్టతతో ఆకట్టుకోవటం, సైద్ధాంత విజ్ఞానాన్ని పంచే క్రమంలో ఆకట్టుకోవటం అనే ఒక గొప్ప లక్షణం కామ్రేడ్ సురేష్‌లో ఉంది. నేను చివర్లో చెప్పదలుచుకుందేంటంటే, ఆయన వాస్తవంగా ఇవన్నీ సురేష్‌లో మొదట్లో లేవు. నిజంగా మాట్లాడితే సురేష్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సురేష్ ఇవన్నీ చాలా కష్టపడి ఇన్కల్కేట్ చేసుకున్నాడు. నేర్చుకున్నాడు. అలవరుచుకున్నాడు. ఆ ఎమ్యులేషన్ ఏదైతే హ్మ్. హోచిమిన్, మావో వీళ్ళు చెప్తారో, ఆ ఎమ్యులేషన్ అనేది అసలు అతనిలో ఎంత కష్టపడ్డాడంటే కడతాడంటే గంటలు గంటలు చదవటం, ఆ చదివిన దాన్ని చర్చించటం, దాన్ని అప్లై చేయటానికి ప్రయత్నం చేయటం, తోటి కామ్రేడ్స్‌తో ఆ క్రమంలోనే ఆచరణలోనే చర్చించటం, లోపాలని సరిదిద్దుకోవటానికి నిర్మోహమాటంగా ప్రయత్నం చేయటం. ఇటువంటి ఈ ఈ గొప్ప కమ్యూనిస్టు లక్షణాలని సురేష్ చాలా తక్కువ వయసులో, తక్కువ టైంలో వీటన్నిటిని నేర్చుకున్నాడు. వాటన్నిటిలో చాలా పర్ఫెక్ట్ అయ్యే క్రమంలో ఉన్నాడు. అందుకనే నేను ఇందాక చెప్పినట్టు ఒక కామ్రేడ్ నాకు చెప్పింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం, విప్లవోద్యమం ఆహ్, నూతన పద్ధతిలో నిర్మాణానికి కావాల్సిన కార్యకర్తలు ఎలా ఉంటారు? ఎలాంటి కార్యకర్త కావాలి అంటే కామ్రేడ్ సురేష్ లాంటి వాడు కావాలండి. కానీ అటువంటి వాడు మనకు జారిపోయాడు అని ఆ కామ్రేడ్ బాధతో చెప్పారు. నేను 100% ఆ కామ్రేడ్‌తో ఏకీభవిస్తున్నాను. అది కరెక్ట్. ఆహ్, కాబట్టి ఒక ఒక పార్శ్వంలో గాకుండా ఎన్ని ఒక విప్లవకారుడికి ఎన్ని పార్శ్వాలు అవసరమో ఆ పార్శ్వాలన్నిట్లో అతను పరిపక్వత సంపాదించడానికి చేశాడు. ఈ క్రమంలో చాలా స్ట్రెస్ గూడా ఫీల్ అవుతుండేవాడు. ఎందుకంటే ఎన్ని గంటలు చదివేవాడో దీనికి తోడు ఉద్యోగం. ఆ ఉద్యోగంలో గూడా అతనిది ఆహ్, ఏదో పబ్లిక్ దీనిలాగా అంటే చాలా కార్యక్రమాలు పెట్టాలి. డెంటల్ దీన్ని కిందకు తీసుకెళ్ళాలి. వాళ్ళ హాస్పిటల్‌లో, వాళ్ళ కాలేజీలో అవి పెట్టేవాళ్ళు. ప్రతి శనివారం ఎక్కడో ఒక చోట క్యాంపులు నిర్వహించాలి. దీనికి తోడు గోపాలం శివనారాయణ గారు ప్రారంభించిన మెడికల్ క్యాంప్స్‌లో ఆయన ఆయనకసలు సురేష్ అంటే మహాప్రేమ. అందుకని ఆయన అక్కడికి రమ్మనేవాళ్ళు. అక్కడికెళ్ళేవాడు పొద్దున్న 4కి ఆదివారాలుండేవి. దీనికి తోడు ఇన్ని పనులు ఇంత స్ట్రెస్సు
ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ కూడా చాలా తీవ్రంగా అతను తీసుకోగలిగాడు. తీసుకున్నంత కాలం. ఆ తీసుకున్న ఫలితం అతనికి పరిమితం గాకుండా మనలాంటి వాళ్ళందరికీ ఆ రకంగా ఉత్సాహపరిచి, చైతన్యపరిచి మనందరినీ ఆ వైపు ఆకర్షితులను చేసే పని చేశాడు. అటువంటి యువ కామ్రేడ్ మనకి లేకపోవటం నిజంగానే చాలా బాధాకరం. వాళ్ళ నాన్నగారు నాతో బాగా క్లోజు. చివరగా నేను చెప్పదలుచుకుంది. ఆయన అంటుండేవాడు, "ఏమయ్యా నువ్వు ఇంత పెద్దవాడు ఈ వయసులో పిల్లోళ్ళ వెనకాల ఎళ్ళావు" అనేవాడు. నేను అన్నాను, "బాబు మరి మనందరం ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు చెప్పినట్టు వింటున్నాం గదా! అందుకనే ఇక్కడ కూడా పిల్లలు చెప్పినట్టే విందాం. అందుకని మీ వాడు నా నేను మీ వాడిని తీసుకెళ్ళలేదు. మీ వాడే నన్ను తీసుకెళ్ళిపోయాడు" అంటుండేవాడిని. అందుకని సురేష్ ఒక రకంగా మమ్మల్ని అందరినీ వయసుతో నిమిత్తం లేకుండా ఒక మిత్రుడిలాగా చూసుకొని అలా హర్ట్ చేయడు. కానీ హ్మ్, భిన్నాభిప్రాయం వస్తే అంగీకరించేవాడు కాదు. అది ఒకరోజు రాత్రంతా చర్చయ్యి, నేను ఒప్పుకోను, నువ్వు చెప్పింది తప్పు అని చెప్పేసినా, మర్నాడు పొద్దున మళ్ళా ఇంటికొచ్చేవాడు. "నేను రాత్రి ఏంటి అంత హార్ష్‌గా మాట్లాడారు? మళ్ళా ఇప్పుడు మాట్లాడదాం రండి" అనేవాడు. అప్పటికి మనకి అర్థమైపోయేది. ఓహో! మనం ఏదో తప్పు మాట్లాడాం, ఇంకా తెలుసుకోవాలి అని. అట్లా ఒక రకంగా మనుషుల్ని ఆహ్, హ్మ్, మట్టి మనుషుల్ని విప్లవకారులుగా చేసే ఒక హ్మ్, సామర్థ్యం అందరికీ ఉండదు. అటువంటి సామర్థ్యం కలిగిన కామ్రేడ్ సురేష్ చిన్న వయసులోనే చనిపోవటం బాధాకరం. ఆ కామ్రేడ్‌కి మనందరం గూడా నివాళులు అర్పించటం అంటే అటువంటి ప్రయత్నాలు చేయటం, అటువంటి యువ కార్యకర్తల్ని తయారు జేసే క్రమంలో కృషి చేయాలనేది అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈ కొద్దిపాటి విషయాలు మీతో షేర్ జేసుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు కామ్రేడ్స్ అందరికీ నేను కృతజ్ఞతలు ర- తెలియజేసుకుంటున్నాను. రఘు గారు, ఆ! ఈ మరణం మీద కొద్దిగా క్లారిటీ కోసం మాకు రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. అంటే ఎట్లా జరిగింది అనే దాని మీద కొద్దిగా వివరణ. అంటే యాక్చువల్గా అయితే పొలాలు ఆ! ఆ! వచ్చి కూడా అదే. అదే రేపు అంటే మనకి పోస్ట్‌మార్టం రిపోర్ట్ అయితే రాలేదండి. సురేష్ వాళ్ళ అబ్బాయిని ఇక్కడ కృష్ణా నదిలో రకరకాలైన చిన్న చిన్న ట్రైనింగ్ క్యాంపులుంటాయి. అంటే ఆ, అవన్నీ ప్రైవేటే. ఏదో ఆథరైజ్డ్ అని కాదు. అక్కడ ఆ, వెళ్లి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. చాలా ఆ, తక్కువ దీంతోనే నేర్పే కొంతమంది ఆహ్, పెద్దలున్నారు. ఆ, అయితే ఇక్కడ సమస్యేంటంటే, రోజు వీళ్ళ అబ్బాయిని తీసుకెళ్తుంటే, ఆయన అక్కడున్న ఇన్‌స్ట్రక్టరు ఆస్ట్రేలియా నుంచి రిటైర్ అయిపోయి వచ్చిన ఒక గొప్ప డాక్టర్. ఆ, ఆయన డీఎం అయిపోయి అక్కడేదో రిసర్చ్ చేసి మొత్తానికి భారతదేశం వచ్చేసి ఇక్కడ ఏదో పర్యావరణం దీని మీద కృషి చేస్తూ ఈ కృష్ణా నది పాయలో అక్కడంతా క్లీనింగ్ మొదలుపెట్టి అందరికీ ఒక 14, 15 ఏళ్లుగా స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటాడు. ఉమ్, ఆహ్, వ్యక్తిగా చాలా మంచివాడు. చాలా జెంటిల్‌మన్. ఆయన ఈ పిల్లోడిని తీసుకెళ్ళి అక్కడ చేర్పించిన తర్వాత ఆయన ఒకరోజు డాక్టర్ గారు రోజు వస్తున్నారు. మీకు పెద్ద స్విమ్మింగ్ రాదన్నారు గదా! మీరు గూడా నేర్చుకుంటే బావుంటుంది. ఎందుకు టైం వేస్ట్ అంటే మొదలుపెట్టాడు. ఎంత ఒక 30 ఆ, రోజులు అట్లా అయింది. ఈ నేర్చుకోవడం స్లోగా మొదలుపెట్టాడు. బానే వచ్చింది. "ఏమై నువ్వు సౌదీ అరేబియాలోనే స్విమ్మింగ్ వచ్చిందన్నావు గదా!" అంటే అప్పుడొచ్చింది అసలేం రాలేదని తేలింది ఇప్పుడు నాకు. ఇప్పుడు చేస్తుంటే అసలు స్విమ్మింగ్ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నానని నవ్వేవాడు. ఆ రకంగా వెళ్ళటం కొద్ది కొద్దిగా ఈత ప్రారంభించి వెళ్ళాడు. ఆ బెండ్ ఒకటి కట్టుకుంటారు ఆ, మునక్కుండా. ఆ, అయితే అదేంటంటే ఒక ఒక ప్రాంతం ఒక 200 మీటర్లు స్విమ్ చేసిన తర్వాత అక్కడ ఒక ప్రాంతం ఉంది. అక్కడ గ్రిల్ లాంటిదుంది. అది పట్టుకొని లోపలికి మునిగి ఎక్కువసేపు గాలి బిగబట్టి పైకి లేవటం అనే ఎక్సర్‌సైజ్ ఉందంట. ఆ, అదెప్పుడూ జేస్తున్నారు. ఇతనికి పక్కనే ఒక లేడీ ఇన్‌స్ట్రక్టర్ ఒక అమ్మాయుంది. ఈ ఇన్‌స్ట్రక్టర్ గారు ఒక 50 అడుగుల దూరంలో ఉన్నాడు. నలుగురు వరుసగా చేస్తున్న వాళ్ళు. ఈయన మునిగి ఇక రాలా మళ్ళా పైకి. ఒకసారో, 2 సార్లొచ్చాడు. మూడోసారి రాలా. అప్పటికే ఆమె ఆహా, చూసి అరిచి సెకండ్స్‌లోనే గుర్తించారు ఇతను మిస్ అయిపోతున్నాడని. ఆ, వాళ్ళందరూ వచ్చారు. ఆ ఇన్‌స్ట్రక్టర్ వచ్చాడు. వాళ్ళు కిందకెళ్లారు. వీలైనంత కిందకి దిగబడ్డా గూడా ఎక్కడ కనపడల. ఈ ఆహా, ఫోనొచ్చిన తర్వాత మేమంతా ఎళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత 2:30 గంటలకి 10:20కి అంటే దాదాపు 3 గంటల పైన అతను మునిగిపోయాడు. అది ఎలా ఆహా, జరిగింది అంటే మామూలుగా అయితే ఇప్పుడు మేమేం చేసామంటే అసలు ఏంటి తెలుసుకోవాలని ఆ డాక్టర్ గారిని పిలిచి ఆయన్ని గూడా గ్రిల్ చేసాం.
ఏంటి అసలు ఉమ్, ఇలా జరిగింది? ఆయన చెప్పిన కొన్ని రీజనబుల్ గానే ఉన్నాయి, అనుమానించాల్సింది ఏం కాదు. కానీ మొత్తం మీద ఏంటంటే ఆ, మునిగిపోయే వాళ్ళు ఆ, కొట్టుకోవటం, ఆ భయంతో పీకేసుకోవటం అవన్నీ చేస్తారు. ఇతను ఉమ్, ఏం లేదు, బయటికి బాడీ తీసుకొచ్చినప్పుడు మేమందరం అక్కడే ఉన్నాం. తల మీద టోపీ క్యాప్ అలాగే ఉంది, కళ్ళజోడు అలాగే ఉంది, బాడీ అంతా ఎక్కడా పీక్కున్నట్లేదు. అంటే మరి ఉమ్. ఏమన్నా అలా ఒత్తి పట్టిస్తే హార్ట్ అయిపోయి ఏముంది? ఒత్తి వెళ్ళిపోయి కిందకి పట్టించినా కాలు వెళ్ళిపోయాడు. కింద పట్టుకున్నా ఆ మనిషి ఏ పాటిసేపు. ఆ, అదే అందుకని ఈ స్విమ్మింగ్ గురించి మాకు తెలిసినంత కొద్ది మేరకి ఇక ఆ టైంలో అప్పటికి ఆయన ఆ డాక్టర్ మొత్తంగా గారికి కొద్ది అంటే పరిచయం. ఇది జరిగేటప్పుడు పక్కన మనుషులు ఉన్నారు పక్క. ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. అంటే చనిపోయి కిందకి వెళ్ళిపోయాడా, హార్ట్ ఫెయిల్ అయ్యి ఏదన్నా కార్డియాక్ అరెస్ట్ లాగా అయిపోయి వెళ్ళిపోయాడా? ఆ, అంటే కింద 30 అడుగులు పైన ఉంది అక్కడ లోతు. ఆ, ఆ స్లిప్ అయిపోయి వెళ్ళిపోవటం ఇక కిందకి వెళ్ళిపోతే అక్కడున్న ఈ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు, వాళ్ళు పడవేసుకొచ్చారు, వాళ్ళు ఆ. తిరిగారు. చివరికి ఎవరి వల్ల కాక ఈ మత్స్యకారుల్లో గజి ఎత్తగాడినే ఉన్న ఒక అతన్ని పట్టుకొచ్చి అతను బాగా కిందకెళ్ళి దీంతో లంగరేసి, అది కూడా అందకపోతే దానికి ఒక రాయి కట్టి కింద ఉన్న 30 అడుగుల కింద ఉన్న బాడీని పైకి లాక్కొచ్చాడు. ఓ. ఇది మనకి తెలిసిన విషయం. అందుకని రేపు బహుశా ఈరోజు రావాలి, వచ్చిందో లేదో కానీ రేపు ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అప్పుడు మనకేమన్నా తెలియాలి. అందుకని ఉమ్, మనకు తెలిసిన సమాచారం వరకైతే ఇదండి. మ్మ్. అంటే ఇప్పుడు అక్కడ ఇన్స్ట్రక్టర్లు ఇద్దరు ఉన్నారు, ఇంకా ఇంకా ఎంతమంది ఉండి ఉమ్, ఉంటారు సంఖ్య అని? అంటే పిల్లలు ఉన్నారు. అసలు బాగా పిల్లలు కాకుండా బాధాకరమైన పిల్లలు పెద్ద కాకుండా వాళ్ళ నలుగురే. నలుగురేనా? ఇతను కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఇన్స్ట్రక్టర్ ఒక ఆమె, ముగ్గురు. అంటే ఇతనితో కలిపి నలుగురు. వీళ్ళు నలుగురు కాక అసలు పెద్ద ఆయన డాక్టర్ గారు ఒక ఆయన. ఆయనకి అచ్చా. ఆయనకు కూడా దాదాపు 65 ఏళ్ళు అలా ఉంటాయి. ఆయన ఆ, ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్విమ్మరు. ఆయన కూడా ఆ. పిల్లలతో, మీ సురేష్ కొడుకు అక్కడే ఉన్నాడు. ఇంకా ఈ బాధాకరం ఏంటంటే సురేష్ వాళ్ళ అమ్మ వస్తే ఆమెని మనవడు నిన్ను తన ఈత చూపిద్దామని ఆ రోజు తీసుకెళ్ళాడు కారులో. ఆహా. ఆమె కళ్ళ ముందే, కొడుకు కళ్ళ ముందే మునిగిపోయాడు. ఓ. ప్యాథటిక్ ఇదేది. కొడుకు అదండి అక్కడే ఉన్నాడు జరిగింది. అప్పుడు? కొడుకున్నాడు, వాడు చూస్తూనే ఉన్నాడు, నాన్న మునిగిపోయాడని వాడు అరుస్తున్నాడంట. ఈ లోపు మా ఓకే. అందరికి వాడే బయటకు వచ్చి ఫోన్లు చేశాడు. ఓకే. దూరం వెళ్ళేటప్పటికే చేయగలిగింది కూడా మాకు కనపడలేదు. ఏమైనా ఒక హ్యూజ్ లాస్ అంటే ఏదో మాట వరుసకి లాస్ అని కాదు, అదే. ఇర్రిపేరబుల్ లాస్ లాగా ఉంది. సరే, చేయగలిగింది ఏముంటుంది మనం. ఓకే. ఓకే. వెళ్ళిపోయింది. సో గుణపాఠం. గుణపాఠం. మనం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా గుణపాఠంలా చూడాలి. ఓకే. అంతేనండి. కామ్రేడ్ సురేష్కి మనం నివాళులు అర్పిస్తే బాగుంటుంది. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఎవరు వెంకటరెడ్డి గారు కామ్రేడ్స్ మాట్లాడతారా? మాట్లాడు. కామ్రేడ్స్, నాకు సురేష్ గారితో చాలా తక్కువ పరిచయం, తక్కువ సమయం కూడా. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన రావు గారు, మిగతా మిత్రులందరూ కూడా బహుశా కొంతమంది డైరెక్ట్గా రవి గారు లాంటి వాళ్ళు, సుధాభాస్కర్ వాళ్ళు ప్రదర్శక, అట్లా నాకు నేను సిపిఎంగా నాగేశ్వర రెడ్డి గారిని కూడా చూసి ఉంటామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 93 నా ఎంట్రీ సిపిఎంకు, 93 నుంచి స్టిల్ ఇప్పుడు కూడా సిపిఎంగా ఉన్నాం. మధ్యలో అటు ఇటు అయినా మొత్తంగా సిపిఎంలో కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి నాకు చాలామంది డైరెక్ట్ పరిచయాలు ఉన్నాయి. సురేష్ గారు ఈ మధ్య కాలంలోనే మన స్టడీ సెంటర్ పెట్టిన తర్వాత మాత్రమే నాకు పరిచయంలోకి వచ్చారు. ఆ, ఆ సందర్భంలో ఫోన్లో ఒకసారి డిస్కస్ చేశాను జనరల్గా, ఆ, వేదికకు సంబంధించిన విషయాలు, మిగతా విషయాలు. దాని తర్వాత మళ్ళీ ఒక 3-4 సార్లు అయి ఉంటుంది డైరెక్ట్గా నేను ఫోన్లో మాట్లాడింది. వీడియో కాల్లో కానీ డైరెక్ట్గా కానీ మాట్లాడాను. మాట్లాడిన సందర్భంలో ఆ, మాట్లాడినాను. అయితే చాలామందితో నాకు పరిచయాలు, అంటే ఆ,
పెద్ద పెద్ద నాయకులు, రకరకాల మేధావులు, రకరకాల వాళ్ళతో కూడా పరిచయాలు, సైద్ధాంతిక స్థాయిలో ఆచరణలో పాల్గొన్నటువంటి అనేక రకాల నాయకుల్ని ప్రత్యక్షంగా చూసి వాళ్ళతో సన్నిహితంగా వ్యవహరించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు రఘుగారు చెప్పినట్టుగా ఒక ప్రత్యేకత, కొంతమందిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు, ప్రత్యేకతలు కనిపించడం అనేది అది కొద్దిమందికి సాధ్యమయ్యే పని. కొద్దిమంది ఆ రకంగా ఉంటారు, ఆ రకంగా చైతన్యాన్ని పొందుతారు అనడానికి కూడా మనకు ప్రపంచం నుంచి కింది వరకు పరిశీలిస్తే కూడా మనకు ఆ స్పష్టత కనబడుతుంటుంది. ఇవాళ మార్క్స్, ఎంగెల్స్ నుంచి మొదలుకొని మనకు లెనిన్, అంటే అత్యంత తక్కువ వయసులో ఎక్కువ మేధస్సును నింపుకుని ప్రపంచంలోనే ఆయన డాక్యుమెంట్స్ కానీ ఆయన రైటింగ్స్ కానీ ఉన్న చరిత్ర లెనిన్ మన కళ్ళ ముందు కనబడుతుంటుంది. చాలా చిన్న వయసులోనే ఆయన మరణం కూడా ఎక్కువ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ప్రపంచంలోనే ఒక విప్లవానికి నాయకత్వం వహించి అనేక సైద్ధాంతికమైనటువంటి ప్రపంచానికి అవసరమైన అనేక సైద్ధాంతికమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపట్టగలిగే సైద్ధాంతిక గ్రంథాలని అవి అందించాడు. అవి ఈ రోజు వరకు కూడా శిరోధైర్యంగా ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంటుంది. అంటే ఎందుకు లెనిన్ గారి గురించి చెప్తున్నాం అంటే, ఒక సమగ్రమైనటువంటి వ్యక్తి, సమగ్రమైనటువంటి సైద్ధాంతిక ప్రపంచంలోనే మనం గురించి చెప్పడం అంటే చాలా తక్కువ స్థాయి, నాలాంటి వాళ్ళు మాట్లాడడం అంటే. కానీ అది అధ్యయనం చేస్తుంటే అర్థమవుతుంటుంది. కాబట్టి అటువంటి గొప్ప మనుషుల్ని చూసినప్పుడు, వాళ్ళ గురించి ప్రత్యేకతలను అధ్యయనం చేసినప్పుడు, అర్థమైన పద్ధతిని చూసినప్పుడు, దాని నుంచి మనం మిగతా వ్యక్తుల్ని అక్కడక్కడ మనం పరిశీలనలోకి తీసుకొని పరిశీలిస్తూ ఉంటే, వివిధ వ్యక్తుల్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ఆ ప్రత్యేక లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. అట్లా నేను చాలామందిని పరిశీలించినప్పుడు నాకు ఇంతకుముందు వీరు చెప్పినటువంటి రఘు గారు చెప్పినట్టుగా, అంటే సురేష్ గారిలో ఆ ప్రత్యేక లక్షణాలు, అంటే తక్కువ వయసులో ఎక్కువ సైద్ధాంతిక అవగాహనను, లోతైన అవగాహనను, స్పష్టమైన అవగాహనను కలిగి ఉండి చెప్పే పద్ధతిలో, ఉపన్యాసించే ధోరణిలో, అవగాహన కల్పించే దానిలో, అర్థం చేయించే దానిలో కూడా ఆ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికే సొంతం, అందరికీ సాధ్యం కాదేమో అని చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది. వారిని నుంచి మన ఒక్క క్లాసు మనకు చెప్పినా, మిగతా వేదికలో చాలా క్లాసులు చెప్పినా, మిగతా వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు వారితో చర్చించే, ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పే పద్ధతి, వివరించే విధానం, ఆ స్పష్టతలు ఏవైతే ఉన్నాయో అది అంటే అంత లోతైన అవగాహన. చాలామంది మన వాళ్ళు అంటుంటారు, అసలు మార్క్సిజం అంటే చాలా మందికి అర్థమే కాదు, అర్థం కాని పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి. అంటే అర్థం కాని ఇది కాదు, అందరికి కూడా అర్థమయ్యేలాగా చెప్పగలగడానికి బాగా అవకాశం ఉంది కూడా మార్క్సిజమే. సాధారణంగా అక్షర జ్ఞానం కూడా లేని వాళ్ళు కూడా మార్క్సిజాన్ని అధ్యయనం చేయడమే కాదు, అత్యున్నతమైన నాయకులుగా తీర్చిదిద్దబడి మార్క్సిజంలో గొప్ప నాయకులుగా చరిత్రకెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది మార్క్సిజం గొప్పతనం. కాబట్టి అటువంటి దాన్ని అందించగలిగే వాళ్ళు కూడా వాళ్ళ గొప్పతనాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే దాన్ని ఆ రకంగా అర్థం చేయించి అనేక మందికి దాన్ని విడమర్చి చెప్పి వాళ్ళను ఉద్యమంలో భాగస్వాములు చేయగలిగేటువంటి సామర్థ్యం, శక్తి కలిగినటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు అనేది క్లియర్. ఎందుకంటే అట్లా కొద్దిమంది ఉన్నారు కాబట్టి ఇంత వాళ్ళ శక్తి సామర్థ్యాలను వినియోగించి స్ప్రెడ్ చేయడంలో మనం ఎక్కడో వెనకబడి ఉన్నాం. అంటే అనేక మందిని కూడా అట్లా సృష్టించగలిగి ఉంటే ఉద్యమాలు బ్రహ్మాండం కావడానికి అవకాశాలు ఉండేటి. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ యొక్క మొత్తం ఒక వాక్యంలో చెప్పాలంటే ఈ వైఫల్యం కూడా మనకు కళ్ళెదుట కనబడుతుంటుంది. అంటే నాయకులను సృష్టించడంలో, నాయకులను ముందు వరుసలో పెట్టడంలో, నాయకులను పట్టుకోవడంలో, నిజమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకు నిజంగా ముందు పెట్టి వాళ్ళతో పని తీసుకోవడంలో ఉండేటువంటి వెనకబాటుతనం ఏదైతుందో, ఉద్యమం యొక్క వెనకబాటుతనాన్ని కూడా ఈ లింక్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనబడుతుంది. అందుకే ఇవాళ ఈ స్థితి ఉంది. కాబట్టి అది ఎవరు పూడ్చగలుగుతారు అంటే, ఇవాళ అటువంటి ఉన్నతమైన భావాలు ఉన్న డాక్టర్ సురేష్ గారు లాంటి వాళ్ళ యొక్క కృషి, త్యాగం,
అటువంటి వాళ్ళు జీవించి ఉంటే, అటువంటి కృషి చేసి ఉంటే అనేక మందిని సృష్టించడానికి అవకాశాలు కలిగి ఉండేటివి అని ఇంతకుముందు రగ్గారు చెప్పినటువంటి ఒకే వ్యక్తి ఒక 10 రకాల ఆర్గనైజేషన్ను క్రియేట్ చేసి అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ముందు వరుసలో పెట్టి ఆ రకంగా వాళ్ళ ద్వారా సర్వీస్ను సమాజం ముందు ఉంచగలగడం ఏదైతే ఉందో అంత సాధారణమైనటువంటి విషయం కాదు. కాబట్టి అటువంటి వ్యక్తులు అట్లా తయారు చేస్తేనే ఏమైనా మనం అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడం సాధ్యం అవుతుంది. కాబట్టి అటువంటి నాయకుల్ని అంటే డాక్టర్ సురేష్ గారు నేను చాలా అనుకునేవాడిని. అంటే బ్రహ్మాండమైన భవిష్యత్తున్న నాయకుడు, వయసు రీత్యా కూడా చూస్తే మాకంటే చిన్నవాళ్ళైనా వారిని భవిష్యత్తున్న నాయకులుగా అనిపించేది. అంటే ఆ రకమైన భవిష్యత్తున్న నాయకత్వంలోకి ముందుకు వరుసలోకి రావాల్సినటువంటి వాళ్లకు ఇవాళ ఒక యాక్సిడెంట్, ఒక మరణం అనేటువంటిది ఏదైతే ఉందో అది వ్యక్తిగతంగా కుటుంబానికి నష్టం చేయడం, కుటుంబానికి అది తీర్చలేని బాధను ఆవేదనను కలిగించిన ప్రజా ఉద్యమానికి కూడా సాధారణమైన నష్టం కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అసాధారణమైన నష్టం అని వారి సర్వీస్ ద్వారా ఈ భారతదేశం నుండి శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి అనేక మంది క్యాడర్ను తయారు చేసుకోవడానికి ఉపయోగపడే స్థితి ఏదైతే ఉందో అది వల్ల మనం అందకుండా పోవడం అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పరిస్థితి. అందుకే నాయకులను రక్షించుకోవడం అనేది కూడా ప్రధాన పాత్ర. నాయకులు కూడా తనను తాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రధానమైంది అనేది సురేష్ గారి మరణం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం అని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. అందరూ కూడా ఆ వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని. అందుకే ఇప్పుడు చివరిలో నేను 1-2 సార్లు ప్రశ్నించాను. అందుకే దాని వెనకాల ఇంకేమైనా కోణాలున్నాయా అని చెప్పేసి కూడా, అంటే మనం ఏదో అనుమానించడం అని డౌట్ అనే కాదు, ఏదేమైనా అన్ని కోణాలకెళ్ళి, ఎందుకంటే శత్రువర్గాలు అనేక రూపాల్లో అనేక పద్ధతుల్లో ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాడిని నేను రాసే జీవితం నుంచి నిర్బంధాల నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి అనేక రకాల ఉంటాయి కాబట్టే జాగ్రత్తలు తీసుకోవాలని. వాటన్నిటి పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోగలిగితేనే సమాజంలో శత్రువర్గం నుంచి తనను తాను రక్షించుకుంటూ ప్రజలకు సేవలు అందించడానికి కూడా అవకాశాలు ఉంటాయి అనేటువంటిది చాలా స్పష్టంగా మనం సురేష్ గారి మరణం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠంగా నేను భావిస్తున్నాను. కాబట్టి సురేష్ గారు ఇవాళ వ్యక్తిగతంగా వారు చేసినటువంటి ఇప్పటి వరకు చేసిన కృషిని ముందుకు తీసుకెళ్లడం అంటే ఈ దేశంలో శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి మొత్తం మార్క్సిజం యొక్క ఐడియాలజీకి సంబంధించినటువంటి కృషిని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అనేక పద్ధతుల్లో, అనేక రూపాల్లో ఆ ప్రయోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా అనేక మంది త్యాగాలు చేశారు. త్యాగాలు వృధా కాకుండా ఉండాలి. త్యాగం అనేది ఫలితాలు ఇచ్చేగా ఉండాలి, ఫలితాలు తీసుకొచ్చేలాగా ఉండాలి. ఆ త్యాగాలు వృధా అవుతున్నాయి. భారతదేశంలో త్యాగాలకు తక్కువ లేదు, త్యాగాల చరిత్ర కూడా తక్కువ లేదు భారతదేశంలో కమ్యూనిస్టుల యొక్క త్యాగాలు. కానీ అందులో ఆ త్యాగాలు వృధా అవుతున్నది ఎంత, ఉపయోగపడుతున్నది ఎంత అని కూడా మనం విశ్లేషణ, పరిశీలన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది అనేక రూపాల్లో, ఎందుకంటే సైద్ధాంతికమైనటువంటి విశ్లేషణలు ఒక పక్క కృషి మొదలైంది, మరింతగా ఆ సైద్ధాంతికమైనటువంటి లోతైనటువంటి కృషి కూడా మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి కాలంలో ఉన్నాం. దాని కింది వరకు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అనేక రూపాల్లో చేయాల్సినటువంటి కాలంలో ఈనాడు ఉన్నాం. ఎందుకంటే పాలక వర్గాలు తెలియకుండానే వాళ్ళ యొక్క పట్టు శ్రామిక వర్గం మీద, మొత్తం భారత ప్రజానికం మీద రోజు రోజుకు పట్టు పెరుగుతున్నటువంటి కాలం ఇది. కాబట్టి దాన్ని ఎదురుగా ఉండే శక్తులు, దాన్ని ఎదుర్కొనే శక్తులు ఏవైతున్నాయో అవి రోజు రోజుకు బలహీనపడుతున్నాయి తప్ప బలాన్ని పెంచుకొని ముందుకెళ్ళడానికి అవసరమైన దారులు వేయగలిగి ఆ రకమైనటువంటి కృషి, సైద్ధాంతిక కృషి చేయడంలో ఏదో ఉనికి కోసం ప్రయత్నాలు చేయడం వేరు. మనిషి జీవించినప్పుడు ఉనికిలో సహజంగా కొన్ని ప్రయత్నాలు, కొన్ని ప్రయోగాలు జరుగుతాయి. కానీ ఉనికి కృషికి
ఒక దారులు వేసే కృషికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దారులు వేసి ఆ దారుల్లో ప్రజల్ని నడిపించగలిగి ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి ఒక వ్యక్తి, భవిష్యత్తు ఉన్న నాయకుడిని మనం కోల్పోవడం ఏదైతుందో అత్యంత బాధాకరమైనటువంటిది, అత్యంత విషాదకరమైనటువంటిది. కాబట్టి ఆ కామ్రేడ్కు ఈ సందర్భంలో ఆ, మేము మా వైపు నుంచి వ్యక్తిగతంగా నేను కానీ ఉద్యమ సహచరులు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన జోహార్లు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అభినందనలు. నా పేరు రవి, మాది ఒంగోలు. నాకు ఎల్సిహెచ్ఎఫ్ డైట్ మీటింగ్లో పరిచయం అయ్యారు కామ్రేడ్ డాక్టర్ సురేష్. గత సంవత్సరంన్నర కాలంగా ఎడ్యుకేట్ అవుతున్నాను. నాకు ఎంఎల్ పార్టీ తోటి సంబంధం ఉండి కూడా గత 45 సంవత్సరాల నుండి పొందలేనటువంటి రాజకీయ జ్ఞానాన్ని ఈ సంవత్సరంన్నర కాలంలో పొందడం జరిగింది. మరణం సహజమైతే బాధ ఉండదు, అదే ప్రమాదం ద్వారా అయితే బాధ ఉంటుంది. సమాజ మార్పు కోసం పాటుపడుతూ ఉండే కామ్రేడ్ ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కామ్రేడ్ లేని లోటు తీర్చలేనిది. ప్రమాదవశాత్తు అమరుడైన కామ్రేడ్ డాక్టర్ సురేష్ లేని లోటు పూడ్చలేనిది, తీరనిది. అయితే నాకు ఈ సందర్భంగా వచ్చినటువంటి వారు చనిపోయినటువంటి రోజు వారు ప్రసంగం చేసినటువంటి యూట్యూబ్లో వింటూ ఉన్న క్రమంలో నాకు ఈ దుర్వార్త తెలిసింది. దాని నుంచి నేనేమనుకున్నాను అంటే, వారి ఉపన్యాసాలు విని అటువంటి నిర్దిష్టమైనటువంటి వాటి గురించి తెలుసుకోవడం, వారి ఉపన్యాస విధానం తెలుసుకోవడం, పరిశీలించడం, అలాగే ఆచరించడం ద్వారా వారి లేని లోటుని ఎంత మేరకు భర్తీ చేయగలం అనుకుంటే అంత మేరకు భర్తీ చేయడం, అలాగే వారి కుటుంబానికి అండగా ఉండడం, ఇదే మనం వారికి ఇచ్చే నివాళి అనేటువంటి అభిప్రాయం. అలాగే సమయస్ఫూర్తి కలవాడా, ప్రోత్సహించేవాడా, మార్క్సిస్ట్ ఉపాధ్యాయుడా, నిరంతర అధ్యయనశీలి, నిరంతర ఉద్యమకారుడా, బహుభాషలు తెలిసినవాడా, ఆత్మవిమర్శ చేసుకునేవాడా, సమయాన్ని వృధా చేయనివాడా, పాలస్తీనా సంఘీభావ సాయంకాలంలో పాట పాడినవాడా, మీకివే నా జోహార్లు. రెడ్ సెల్యూట్ కామ్రేడ్ డాక్టర్ సురేష్. నా పేరు రంగనాథం అండి. సార్ సురేష్ రెడ్డి గారు నాకు గత 2-3 సంవత్సరాల నుంచి పరిచయం అండి. వారు మా రాష్ట్ర ఏఐకేకేఎస్ కార్యదర్శి మన్నవ సోమయ్య గారి అల్లుడండి. వారిని నేను మొట్టమొదటిసారిగా గుంటూరు వాళ్ళ మావయ్య గారి ఇంటి దగ్గర కలుసుకొని మేమిద్దరం చాలాసేపు, 1 గంట సేపు సంభాషించుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు వారు భీమవరం కాలేజీలో అక్కడ పనిచేస్తుండేవారు. నాకు పరిచయం అయినప్పటి నుంచి వారు తరచుగా నాతో మాట్లాడటం, వ్యవహారం జరుగుతూనే ఉండేది. ఒక రోజున వారు భీమవరం నుంచి వస్తూ నేను ఒక వంతెన క్రాస్ చేసుకెళ్తా ఉంటే అదే కారుని రాంగ్ సైడ్లో నాకు ఎదురుగా వచ్చి ఆఫ్ చేసి నన్ను ఆశ్చర్యపరిచారు. నేను కంగారు పడ్డాను. ఎందుకంటే ఎవరు ఈయన ఇట్లా రాంగ్ సైడ్ వచ్చి ఎలాగ వచ్చేస్తున్నారని చెప్పి చూస్తే సురేష్ గారు, వారి భార్య. ఆయన అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, మరణం అనేది మానవ సహజం. మరణించే ముందర మనుషుల కోసం, ఈ సమాజ మార్పు కోసం మనం ఏదైతే పనిచేస్తూ ఉంటామో అది మనందరినీ వర్గ సంబంధంగా మార్చి మనం ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనే పద్ధతుల్ని మనం ఆచరిస్తూ ఉంటామండి. ఆ భాగంలోనే మీరు మనకి వర్గ సంబంధం ఉంది కనుక మళ్ళీ మీరు నేను దాటిపోతే కలవం కనుక ఈ రకంగా రావాల్సి వచ్చింది, ఏమనుకోవద్దని వారు చెప్పారు. ఆ విధంగా సురేష్ గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. మాట్లాడుకున్నసేపు రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళం. సమాజంలో డార్విన్ చెప్పినటువంటి జీవ పరిణామ క్రమం గురించి, మానవ సమాజంలో స్త్రీ పురుషుల ఆవిర్భావం దగ్గర నుంచే తప్ప ఈ సమాజంలో కులాల గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ మాట్లాడటం అంటే అది మార్చడానికి ఒక విధంగా మనం
తూట్లు పొడిచినట్లే. కనుక మార్క్స్ అనేక విషయాల మీద అనేక పద్ధతుల్లో అనేక రూపాలని ఆయన అధ్యయనం చేస్తూ రాస్తూ కష్టాలను పడుతూ ముందుకు తీసుకొచ్చినటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని సామాజిక శాస్త్రాన్ని మనం ఈ ప్రజలకి మనం నేర్చుకొని మరి మనం వాటిని మార్పు కోసం మనం పనిచేస్తున్నాం కనుక తప్పనిసరిగా అధ్యయనం అది ఉండాలండి. కేవలం ప్రాక్టీస్ ఒక్కటే మనకి ఉపయోగపడదు. అలాగే అధ్యయనం ఒకటి కూడా పూర్తిగా మనకు ఉపయోగపడదు. అధ్యయనం చేస్తూ ప్రాక్టీస్ చేయాలనేది సురేష్ గారి యొక్క వాదనలో నాకు బాగా నచ్చింది. అలాగే వారు మరి అక్కడి నుంచి ఇతర కాలేజీలకు మారిన సంగతి కూడా వారు చెప్పారు. ఈ విధంగా ఆయన మరి అకాల మరణం చెందటం అది చాలా చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను తెలిసి వెంటనే ఫోన్ చేస్తే దానికి సంబంధించిన నాయకులు ఆ డాక్టర్ అసోసియేషన్ వారు నాతో మాట్లాడారు. నేను వారికి నా సంతాపాన్ని తెలియజేశాను. ఏదేమైనప్పటికీ ఒక మంచి వయసు ఉన్నటువంటి వ్యక్తి మార్క్సిజాన్ని ఈ యొక్క దేశంలో శ్రామిక వర్గానికి అన్వయింపజేయటం కోసం కార్యకర్తల తయారీ కానివ్వండి, పనిచేస్తున్న వారికి సైద్ధాంతిక లోపం ఉంటే అవి చెరచేసే పద్ధతుల్లో మరి వాళ్ళ కుమార్ రెడ్డి గారు కానీ అలాగే సురేష్ గారు కానీ ఇంకా కొంతమంది ఈ యొక్క గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మన సమాజానికి మనకి ఒక మంచి ఒక ఒక రాబోయేటువంటి ఈ సమాజ మార్పు కోసం తయారు చేసేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక శిల్పకారుడు ఏకంగా బొమ్మలు తయారు చేస్తారు. అలాగే మానవ సమాజంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి బూజుని తొలగించడంలో వీళ్ళు ప్రధాన పాత్ర వహిస్తా ఉన్నారు. ఆ పాత్రలో మరి చేస్తున్నటువంటి మన సురేష్ గారు మన మధ్యన లేకపోవడం చాలా శోచనీయం. కానీ వారి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్ని మరింతగా మనం ముందుకు తీసుకుపోయేందుకు మనం అందరం కూడా గట్టి ప్రయత్నం చేద్దాం. ఇందుట్లో పార్టీల ప్రమేయం లేదు, అలాగే గ్రూపుల ప్రమేయం లేదు. కేవలం మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆలోచన ప్రక్రియని మన ప్రజల ముందుకు తీసుకెళ్లటంలో మన వంతు పాత్రను ముందుకు తీసుకుపోవడంలోనే సురేష్ గారి యొక్క ఆశయాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే కుమార్ రెడ్డి గారు మరి ఏదైతే మనం ఇవాళ సురేష్ గారి గురించి అనేక విషయాలు మన వాళ్ళు చెప్పారు. వీటన్నిటిని కూడా మరి మనం ఇంకా కొంతమందిని చాలా మందిని మీరు కాంటాక్ట్ చేస్తా ఉన్నారు. అలాగే ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఇవాళ నేను గతంలో కూడా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇవాళ బైబిల్ సంబంధించింది కానీ లేదా హిందూ మతానికి సంబంధించింది కానీ ఈ ముస్లిం మతానికి సంబంధించింది కానీ వాళ్ళు కరపత్రాల ప్రచారం చేస్తా ఉన్నారు. మనం కూడా మన యొక్క మార్క్సిజాన్ని ఈ సమాజంలో ఎందుకు మార్పు తీసుకురావాలనే విషయాల మీద కూడా మనం తప్పనిసరిగా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో మనం కూడా ముందు భాగాన ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే మరి మేడే రాబోతా ఉంది. మేడే యొక్క త్యాగాన్ని ఇవాళ తిరిగి ఒకసారి యావత్తు ప్రపంచానికే కాదు భారతదేశంలో ఇవాళ కార్మిక వర్గం మీద మరి అధిక గంటల పని విధానాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. దీని మీద కూడా మనం దృష్టి పెట్టి ఆనాటి చరిత్రని మళ్ళీ ఒకసారి మన అందరికీ కూడా ఈ యొక్క ప్రజలకి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి అశేష రైతాంగానికి అందరికీ కూడా తెలియజేసే విధంగా మనం ఈ యొక్క కుమార్ గారి సంతాప సభలో ఆ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ప్రజలు పోతామని చెప్పేసి కోరుతూ సురేష్ రెడ్డి గారికి నా యొక్క విప్లవోద్వాహాలు తెలియజేస్తూ నేను వారి యొక్క మరణాన్ని మనం పూర్తలైనప్పటికీ ఆ భాగాన్ని పూర్తి క్రమంలో మరొక నాయకుడిని తయారు చేసుకుందామని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ నా విప్లవోద్వాహాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. నాకు ఆరోగ్యం బాగలేదండి, అందుకనే నేను మొన్న తిరుగు రాలేకపోయాను. చాలా బాధపడ్డాను సార్. సరే వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ లో ఇందాక నుంచి వింటున్నాను. నాకు అవకాశం వచ్చింది. సురేష్ రెడ్డి గారికి నా సంతాపాన్ని తెలియజేశాను సార్. అశోక్ గారు ఇంకెవరు మాట్లాడతారు? కామ్రేడ్స్, ముందుగా అలా సురేష్ కి విప్లవ జవహర్లు అర్పిస్తున్నాను. అయితే మిత్రులు అందరూ అతని గురించి సవివరంగానే అందరూ చెప్పారు. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి పరిచయం సురేష్ గారు. నా పుస్తకం రిలీజ్ అప్పుడు ఆయన ఎన్ఎస్పి నుంచి వచ్చి మాట్లాడారు. అప్పటి నుంచి డైరెక్ట్ పరిచయం ఉంది. తర్వాత ఫాసిజం మీద హైదరాబాద్లో
5 రోజులు నిర్వహించిన సందర్భంగా ఆ, నన్ను ఆయన రూమ్లోనే ఉంచుకున్నాడు ఆ 5 రోజులు. రాత్రి నేను ఇంకో కామ్రేడ్ ముగ్గురే ఉన్నాము సురేష్‌తోని. చాలా విషయాల గురించి చర్చించినాం. మధ్యరాత్రి వరకు గాని చర్చించినాం. చాలా విషయాలు మాట్లాడారు. తర్వాత ఆయన అంతా 1 వరకు మాట్లాడినా గాని నేను మళ్ళా నిద్రపోయేసరికి తెల్లారి 4 గంటల నుంచి ఆయన లేచి ట్రాన్స్లేషన్ అవి చేస్తున్నాడు. చాలా వర్క్ అదే హార్డ్ వర్క్ చేసే మనస్తత్వం ఉన్నది. తర్వాత ట్రాన్స్లేషన్ ఇంగ్లీషు ఆమె అది చాలా మంచి పర్ఫెక్ట్‌గా చేయగలిగే సామర్థ్యం ఉన్న కామ్రేడ్. ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయడం గాని, లేకపోతే క్లాసులు చెప్పడం గాని ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా మనకు కొంతమంది ఉంటారు. అయితే దీంట్లో ఉన్న ఏంటిది ఆయన ఈ గొప్పతనాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది ఉన్నారు మన కమ్యూనిస్ట్ కార్యకర్తలు 100 సంవత్సరాల నుంచి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. పూర్వ మేధావులు చాలా మంది ఉన్నారు. కానీ ఈయనలో ఉన్నది ఏంటంటే పురోగామి సిద్ధాంతం. అంటే ఇప్పుడు ఉన్న కాడికి ఎప్పుడో జరిగింది. కానీ ముందుకు ఎలా పోవాలి, భారతదేశ విప్లవం ఎలా ముందుకు పోవాలనే దాంట్లో స్పష్టమైన అవగాహన తెచ్చుకున్నాడు కాబట్టి విస్తృతంగా మిగతా ప్రజలందరికీ చాలా మందికి పరిచయం కావడానికి అవకాశం దక్కింది ఆయనకి. చాలా పార్టీలు ఉన్నాయి దేశంలో. చాలా పోరాటాలు జరిగినాయి. చాలా మంది అమరులయ్యారు. విస్తృతంగా జరిగింది. కానీ ఎందుకు రాలేదు? విప్లవం ఎందుకు రాలేదు? అదే సురేష్ గారు తెలుసుకున్నాడు. ఎందుకు రాలేదంటే ఏవి సక్సెస్ కాలేదు. ఎన్ని పార్టీలు ఎందుకు సక్సెస్ కాలేదంటే అందరూ తప్పుగా సిద్ధాంతంలోనే మూల సిద్ధాంతంలోనే తప్పు ఉన్నది కాబట్టి అయినా ఏంటిది మన సమాజం ఇప్పుడు ఈ మన పార్టీలన్నీ నిర్వచించినట్టుగా అర్ధవలస అర్ధభూస్వామ్యం కాదు. ఇది పెట్టుబడిదారు దేశంగా మారింది. మనం చేయాల్సింది సోషలిస్ట్ విప్లవము. కాబట్టి మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే సోషలిస్ట్ వ్యతిరేక అదే పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం అనే సిద్ధాంతాన్ని నమ్మాడు కాబట్టి ఆయన విస్తృతంగా మిగతా జనాలలోకి పోగలిగింది. అది ఆయనలో ఉన్న గొప్పతనము ఏంటంటే పురోగామి సిద్ధాంతానికి ముందుకు వెళ్ళింది కాబట్టి ముందుకు తీసుకెళ్లే సిద్ధాంతం ఉన్నది ఆయన దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేసుకోగలిగాడు. కాబట్టి పూర్వ మేధావులు చాలా మంది ఉన్నారు మనకి. పూర్వ మేధావులు పూర్వం వరకే ఇప్పటి వరకే పనిపిస్తారు. కానీ ముందు చూపుకి పనికొచ్చే మేధావులలో డాక్టర్ సురేష్ ప్రతిభావంతుడు. అయితే ఆకస్మికంగా మనం కోల్పోవడం చాలా బాధ కలిగించే విషయం. చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు సోషలిస్ట్ సిద్ధాంతాన్ని చెప్పేటోళ్ళు, దాన్ని వ్యాఖ్యానించే వాళ్ళు, మనకు ఆ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మేధావుల్లో కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఈ ఆకస్మిక మరణం అని నేను భావిస్తూ కామ్రేడు సురేష్ గారి ఆశయాలని ఆయన కోరుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కూడా అందరికి విజ్ఞప్తి చేస్తూ మరోసారి విప్లవ జవాన్లు అర్పిస్తున్నాను. కామ్రేడ్స్ ఇంకెవరన్నా మాట్లాడతారా? నేను అశోక్ని మాట్లాడుతున్నాను. మాట్లాడండి సార్. నాకు సురేష్ గారు ఈ మధ్యనే పరిచయం అయినటువంటి వ్యక్తి. అంటే గతంలో వేదిక తరఫున జరిగినటువంటి ఆన్లైన్ మీటింగ్లలో కొద్దిగా పరిచయం. ఆ తర్వాత మార్క్సిస్ట్ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ముఖ్యులైనటువంటి వ్యక్తులతోటి, సిద్ధాంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతోటి పాఠాలు చెప్పించుకున్నట్టుంటే మార్క్సిస్ట్ సిద్ధాంతం అనేటువంటిది అర్థం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మార్క్సిస్ట్ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా సురేష్ గారిని కలిసి మాట్లాడి వారిని పాఠం చెప్పాల్సిందిగా కోరినప్పుడు ఆయన కూడా ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా వారితో ఉన్నటువంటి పరిచయం, మంచి మేధావి అని నాకు ఒక పాఠంలో పట్టునే అర్థమైనట్టుగా అనిపించింది. వాస్తవానికైతే ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా చాలామంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు చాలా కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేస్తూ ఉన్నారు.
అయితే ఆ పనిచేస్తున్నటువంటి సందర్భం లోపట వాళ్ళు కేవలం నిత్య జీవితం లోపల ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యల మీద పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోరాటాలలో కమ్యూనిస్టులు ఉంటేనే మనకు మన సమస్యలు పరిష్కారం అవుతాయని వస్తున్నారు. కానీ వాళ్లకు సమస్యలు పరిష్కారం కావాలి అని అంటే ఈ సమాజం లోపల మార్పు అనేటువంటిది రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి బూర్జువా పార్టీల పాలన లోపట ఈ సమస్యలు అనేటువంటివి పూర్తిగా పరిష్కరింపబడడం అనేటువంటి సాధ్యం కానే కాదు. సమస్యల పరిష్కారం కావాలి అని అంటే సోషలిస్ట్ సమాజం అనేటువంటిది ఏర్పడాలా. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపట మనకు కనుక ఏర్పడినట్టుంటే సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఉన్నటువంటి సిద్ధాంతమే మన మార్క్సిజం సిద్ధాంతం. కానీ ఈ సిద్ధాంతం పట్ల చాలామందికి అవగాహన అనేటువంటిది లేదు. పార్టీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా దానికి కారణాలు అనేకంగా ఉండొచ్చు. తెల్లారు లేస్తే ఉద్యోగం లోపట ఏదో పని మీద పోవడం, లేకపోతే చేస్తున్నటువంటి పని లోపల పడిపోవడం, అధ్యయనం చేసేటువంటి అవకాశాలు ఉండేవని కాదు. అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం దానికి సమయాన్ని కేటాయించినట్టుంటే అధ్యయనం చేయొచ్చు. కానీ మార్క్సిస్ట్ సిద్ధాంతం అధ్యయనం చేయడం కూడా అంత సులభంగా సాధ్యం కాదు అనేటువంటిది నేను కూడా అనుకున్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ లోపల ఉండుకుంటూనే ఉపాధ్యాయ రంగం లోపల పనిచేసుకుంటూనే వస్తున్నాను. కానీ మార్క్సిస్ట్ సిద్ధాంతం మీద పెద్ద అవగాహన అయితే రాలేదు. అందుగురించనే ఇట్లాంటి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకొని మనం మాట్లాడుకున్నట్టుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేసుకున్నాం. దానికి సురేష్ గారు ఇంకా మున్ముందు చాలా సహకరిస్తారని అనుకున్నాం. కానీ అనుకోకుండా వారిని కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఇటువంటి సందర్భం లోపల వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారు చేసినటువంటి కృషిని ముందుకు తీసుకువెళ్దాం అనేటువంటి బ్రతికి చేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తున్నాను. వారి కుటుంబానికి మా మార్క్సిస్ట్ స్టడీ సెంటర్ తరఫున సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కామ్రేడ్. మిత్రులారా నమస్కారం. సురేష్ గారి మృతి చాలా బాధాకరం. ఆయనతో నాకు చాలా కొద్ది కాలమే పరిచయం ఉంది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది విజయవాడలో. బట్ నాకు కమ్యూనిస్టులు అన్న వాళ్ళ మీద ఉన్న దురభిప్రాయం పోవడానికి ఆయన అంటే నిజంగా కమ్యూనిస్ట్ అన్నవాడు తను చదివి దాన్ని ఆచరణలో పెడితే దాన్ని పబ్లిక్ నాకు ఆల్రెడీ కొంత ఈ ఐడియాలజీతో పరిచయం ఉంది. మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము అనేది మనకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఒక మనిషి తను చదివింది ఆచరణలో పెడితే ఖచ్చితంగా ప్రజలు దాన్ని 100% రిసీవ్ చేసుకుంటారు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ సురేష్ గారు. అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. నియర్ ఫ్యూచర్లో అసలు అలాంటి వ్యక్తిని మళ్ళీ తయారు చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. బట్ ప్రయత్నాలు అయితే కొనసాగించాల్సిందే. థ్యాంక్ యూ. కామ్రేడ్స్, సురేష్ గారు నాకు గత 2 సంవత్సరాల నుంచి విజయవాడలో ప్రత్యక్ష పరిచయం. అంతకు ముందు కూడా వేదిక టాక్స్ లో ఆయన చెప్పిన పాండమిక్స్ మీద ఉపన్యాసం కరోనా టైంలో చాలా అద్భుతమైన ఉపన్యాసం. ఆ తర్వాత కూడా ఆయన అనేక సోవియట్ లో మెడిసిన్ ఎలా అమలు జరిగింది అనే దాని మీద కూడా ఆయన ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. ఆయన విజయవాడ వచ్చిన తర్వాత మాకు నిరంతరము అనేక యాక్టివిటీస్ లో కూడా రెగ్యులర్ గా కలవటం అనేది జరిగింది. అయితే అంతకుముందు ఆయన మరణించడానికి ముందు రోజు విజయవాడ బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో 4 లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలంటే నేను కూడా వెళ్ళాను, ప్రచారం చేశాము. ఆ టైంలో ఆయన ఈ నోయిడాలో జరుగుతున్న పోరాటం చూశారా అన్నాడు. అయితే నేను పేపర్లు చూడటం లేదండి అన్న. అయితే మనం రోజువారీ విషయాలు చూడకపోతే ఎలాగండి అన్నాడు ఆయన. అయితే అట్లా నేను రోజువారీ విషయాలు కూడా ఉండాలనేది. అయితే నేనేంటంటే ప్రధానంగా ఆరోగ్య రంగం మీదే కాన్సన్ట్రేట్ చేశాను. ఆయనతో వాదించేవాడిని. అందరూ ఒకే రంగంలో వెళితే మిగతా రంగాలు ఏమవుతాయి? మనము మన సిద్ధాంతమైన గతితార్కిక భౌతికవాదాన్ని
అన్ని రంగాలతో పాటు ఆరోగ్య రంగంలో కూడా దాన్ని విశ్లేషించడం ద్వారా ఒక శాస్త్రీయ ప్రాతిపదికను ఏర్పరచగలుగుతాము. మీలాంటి వాళ్ళు ఆ పని చేయాలి అని అడిగితే చేద్దామండి అన్నాడు. వాళ్ళ ప్రోగ్రెసివ్ డాక్టర్స్ లీగ్ను కూడా మీరు కన్విన్స్ చేసి మాట్లాడారా అంటే, నేను మాట్లాడుతున్నానండి, ఇంకా వాళ్ళు ఇంకా ఒపీనియన్ చెప్పలేదు అన్నాడు. కొద్దిగా ఎంతకాలం అండి మీరు చేయండి అన్న. ఆయన గత సంవత్సరం నుంచి ఈ యొక్క ఎల్సిహెచ్ఎఫ్ ఉద్యమంలో భాగంగా మనం క్వాలిఫైడ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ మెడికల్ లో కార్బ్ న్యూట్రిషన్ మెటబాలిక్ హెల్త్ డిప్లొమా ఆయనతో ఇంకొక నలుగురిని కలుపుకొని మేము మొత్తం 6గురిమి ఫిబ్రవరిలోనే ఆ సర్టిఫికెట్లు అన్నీ వచ్చినాయి. ఇక తర్వాత మనం దీన్ని ప్రాక్టీస్ ఎలా పెడదాం, మనం పివి సత్యనారాయణ గారితో మాట్లాడదామని. ఎందుకంటే ఎవరితోనైనా కన్విన్స్ చేయటానికి సురేష్ గారినే మేము ముందు పెడతాం. ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి ద్వారా కానీ ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తుంది అనేది నాకుండా ప్రగాఢమైన నమ్మకం. అయితే ఆ 14వ తారీఖు ఉదయం 12 గంటలకి మా డాక్టర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నానా సురేష్ గారు చనిపోయారంట అని. ఎలా చనిపోతాడు? నువ్వు ఏదే వినుంటావు. కాదు అంటే, కాదు నాన్న, ఆదిత్య వాళ్ళ నాన్న అంది కదా. దాంతో నాకు ఇక మామూలు షాక్ జరగల. ఇక ఏం తర్వాత అప్పటికీ నమ్మకం కాక అమూల్య అనే లాయర్ని ఫోన్ చేసి నిజమేనా అని అడిగిన తర్వాత ఇక తిరుగులేని సత్యం అనేది నాకు అర్థమైపోయిన తర్వాత అప్పుడప్పుడు మా వీడియోలోంచి ఒక స్క్రీన్ షాట్ ఫోటో తీసి మెసేజ్ పెట్టి ఈ గ్రూపులతో సహా అన్ని గ్రూపుల్లో కూడా పెట్టి అందరికీ తెలియజేయటం జరిగింది. ఆయనతో ఫాసిజం సెమినార్కి ఆ 3 రోజులు మొత్తం ఆయన వచ్చి, ఏమండి మనం సెమినార్ నిర్వహిస్తున్నాం, ఇది మనం ఏ పెట్టుబడిదారులను కూడా వీటిని అడగం, మనమే చేసుకోవాలి, ఇది మన ఖర్చులు మనం వేయగలంతరికి వేసుకోవాలి, మీరేమన్నా అంటే మీరు వేయగలుగుతారంటే నేను వెంటనే కాదనక ఎంత ఏమంటారంటే 5,000 వేయండి అన్నారు. వెంటనే కాదనకుండా 5,000 ఇచ్చేసా. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరికి కూడా నేను అటువంటి డొనేషన్ ఇవ్వాల. ఆ 3 రోజులు కూడా ట్రాన్స్లేషన్ ఆయన చేయటం, నాకు పెట్టడం, నేను సరి చేసి ఇవ్వటం. ఆ రూమ్లో కరీం గారు, నేను, సురేష్ గారు ఉన్నాం ఆ రాత్రి. ఇప్పుడు కరీం గారు కూడా చెప్పడం జరిగింది. ఆ సెమినార్ ఎంత చక్కగా జరిగిందంటే, అసలు ఆ సెమినార్లో వ్యక్తులు, వీళ్ళు ఆర్గనైజ్ చేసిన వ్యక్తులను చూస్తే అసలు భారతదేశ విప్లవానికి ఆశాజనకం వీళ్ళే. ఎందుకంటే మనం ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా 50-60 సంవత్సరాల వాళ్ళే ఉన్నారు తప్ప, అక్కడైతే 20, 25, 35 సంవత్సరాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎంత ఆశా. సురేష్ గారు ఏదైనా నవ్వుతూ ఏమండి అనగానే అసలు మనం ఏది కూడా ఏం చేయాలన్నా కూడా కాదనలేని పద్ధతిలో ఉంటుంది. ఆయన కన్విన్స్, మనకి భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే ఆయన చెప్పినట్టు మనం ఖచ్చితంగా మనం చేస్తాం. ఇటువంటి లక్షణం అనేది లెనిన్కు ఉందని నేను విన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఆయన తనకి భిన్నాభిప్రాయాలు కొన్ని సమయాలు వ్యక్తం చేసిన ట్రాట్స్కీ చేత, ఇనోవిచ్ చేత, కామినోవ్ చేత, బుఖారిన్ చేత కూడా ఆ విప్లవానికి పనులు చేయించాడు. అవసరమైన చోట ట్రాట్స్కీని పంపించి ఆ లెనిన్గ్రాడ్ అక్కడ ఆ సోవియట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి పంపించి ఎక్కడ ఎవరిని చేయాలో అందరి చేత పని చేయించడం, అందరితో సిద్ధాంతాలతో ఎంతైనా కఠినంగా ఉన్నా సరే కానీ అదే సమయంలో ఫ్రెండ్లీ రిలేషన్ ద్వారా పని చేయించడం కానీ అవన్నీ కానీ చూస్తే ఆ లెనిన్లో ఉన్న ఆ లక్షణం మన సురేష్ గారిలో కూడా నాకు కనిపించింది. అలా కన్విన్స్ చేసి పని చేయటం అనేది, అటువంటి వ్యక్తిని నేను ఇంకా ఇప్పటి వరకు ఎవరిని నేను చూడలేదు. అటువంటి వ్యక్తి మనకి దొరుకుతాడో లేడో కూడా తెలియదు. అందువలన ఆయన స్విమ్మింగ్కి వెళ్తాడన్న సంగతి కూడా నాకు తెలియదు. తెలిస్తే నేను ఖచ్చితంగా పోట్లాడి ఉండేవాడిని. ఎందుకంటే ఆ టైప్ స్విమ్మింగ్కి వెళ్ళటానికి ఇతరులు నన్ను రమ్మన్నా కూడా అటువంటి వేసు వెళ్ళకూడదని చెప్పి వాదించేవాడిని. తెలిసి ఉన్నట్టే నిమిషం అరే ముందుకే తెలిసి ఉంటే చెప్పే ఉండేవాడినే. ఏంటి అప్పటి నుంచి కూడా ఏదైనా ఆ మనిషి ఎదురుగా నిలబడి కొద్దిగా ఆ మాట గుర్తుకొస్తే కళ్ళమ్మటి నీళ్లు వస్తుంట పరిస్థితి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేసినా చేయలేము కాబట్టి ఇక అటువంటి వాళ్ళు ఎవరు ఈ విధంగా ముఖ్యులు ఎవరు నష్టపోకూడదు కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ ఏదైతే ప్రధానం ఉందో దానికి మిగతావన్నీ కూడా సబార్డినేట్ గా ఉండాలి తప్ప వాటిలో రిస్క్ తీసుకునే పనులు చేయొద్దని మాత్రం
మిగతా వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన యొక్క ఆశయాలను ఖచ్చితంగా మనం కూడా అదే పట్టుదలతో నిర్వహించటమే ఆయనకు నివాళిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడండి కమ్రేడ్ ఉపేంద్ర గారు. ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నూతన కిరీటం అని ఒక చిన్న కలెక్టివ్ ఉన్నది ఇక్కడ, కమ్యూనిస్ట్ కలెక్టివ్. దాంట్లో పనిచేస్తాను నేను. సురేష్ గారితో ఒక 1.5-2 ఏళ్ల లోపు నుంచి పరిచయం ఉంది. కామ్రేడ్స్ అందరూ మాట్లాడారు ఆయన క్వాలిటీస్ గురించి, ఆయన డెడికేషన్ గురించి, ఆయనలో ఉన్న ప్రత్యేకత గురించి. నా ఏప్రిల్ 14 ఉదయం ఆయన ఆకస్మికంగా చనిపోయారు. 10 ఆ ప్రాంతాల్లో తెలిసింది నాకు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి 2 రోజులు పట్టింది. షాక్ నుంచి కోలుకున్నా ఇప్పటి వరకు ఇప్పుడు కూడా సురేష్ లేడనే వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంది. ఆయనతో కలిసి మాట్లాడింది చాలా తక్కువ సందర్భాలే. కొన్ని పనులు కలిసి చేశాము, వేరే ఆర్గనైజేషన్స్ అయినప్పటికీ. మావి 2-3 సార్లు మా ఇంటికి వచ్చాడు. కామ్రేడ్స్ చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఆయనలో. నేను 1-2 విషయాలు యాడ్ చేస్తాను వాటికి. ఆయన అబ్జర్వేషన్ చాలా బాగుంటుంది మిత్రుల గురించి. ఉదాహరణకి నూతన కిరీటం తరపున మేము ఆగస్టులో ఒక సెమినార్ పెట్టాం విజయవాడలో, 2 రోజుల సెమినార్. అందరూ సురేష్ వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. మేము ఆయనకి ఒక 2 సెషన్ల అధ్యక్షత వహించడానికి కూడా అవకాశం ఇచ్చాము. చర్చలో కూడా బాగా పాల్గొన్నాడు. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత రివ్యూ చేస్తూ ఒక మెసేజ్ పెట్టాను నేను ఆయనకి, మీ కోఆపరేషన్ చాలా బాగున్నది, అది లేకుండా సాధ్యమయ్యేది కాదని. అప్పుడు ఆయన తిరుగు మెసేజ్ ఒకటి పెట్టాడు ఉషా గురించి. ఆమె చాలా సైలెంట్గా పార్టిసిపేట్ చేశారండి సెమినార్లో, కానీ చాలా కాంట్రిబ్యూట్ చేశారండి. అది నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి చూశాడు ఉషాని, తర్వాత సెమినార్లో బాగా అబ్జర్వ్ చేసినట్టున్నాడు. అలాంటి అబ్జర్వేషన్ ఉన్నది ఆయనకి. ఇంకొక క్వాలిటీ ఏంటంటే, మా నెక్స్ట్ సెమినారు చైనా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం మీద జూలైలో పెడదాం అనుకున్నాం. 60 ఏళ్ళు అవుతుంది రేపు మే నెలకి సాంస్కృతిక విప్లవం ప్రారంభమయ్యి. ఆ సందర్భంగా దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ప్రస్తుతం ఉన్న కమ్యూనిస్ట్ ఉద్యమానికి అదేమైనా దోహదం చేయగలుగుతుంది, దీని మీద ఒక సెమినార్ పెడదామని అనుకున్నాం. ఆ ప్రయత్నాల్లో భాగంగా సురేష్కి ఒక పైన చెప్పాను నేను. వేరే కామ్రేడ్ ఒక ఆయనతో మాట్లాడి ఆయన్ని ఫిక్స్ చేయమని. కొంత డిలే అయ్యేసరికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్లో. పెట్టిన తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యాడు. తర్వాత నాకు పర్సనల్ కాల్ చేసుకొచ్చాడు. ఆయన చాలా బిజీగా ఉంటాడని తెలుసు నాకు, చాలా పనులు చేస్తాడు కదా, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, అందువల్ల లేట్ అయినట్టుంది అన్నాను నేను. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే సెల్ఫ్ క్రిటికల్గా మాట్లాడాడు. బిజీగా ఉన్నామని మనం అనుకుంటామండి, చాలా పనులు చేస్తున్నామని, కానీ అసలు విషయం ఏంటంటే ఆ పనులను ఆర్గనైజ్ చేసుకోవటం, అంటే ఆర్గనైజ్ చేసుకోవటంలో లోపం ఉన్నది, దానివల్ల కొన్ని పనులు చేయలేకపోతున్నాం అనేది. ఇది కూడా చూడటానికి మామూలుగా ఉంటుంది, కానీ ఇది చాలా గొప్ప విషయం. తమ పట్ల తాము సెల్ఫ్ క్రిటికల్గా ఉండటం అనేది కమ్యూనిస్టులు అందరికీ ఉండాల్సిన లక్షణం, కానీ ఈ రోజుల్లో అది రేర్గానే ఉంటుంది. అది మనందరికీ తెలుసు చాలా మందికి. అలాంటి లక్షణం ఉన్న కామ్రేడ్ ఆయన. ఈ 2 విషయాలు చెప్దాం అనుకున్నాను నేను. ముగించే ముందు ఇంకొక విషయం చెప్తాను. మేము నూతన కిరీటం పెట్టినప్పుడు లెనిన్ మీద ఫస్ట్ సెమినార్ పెట్టాము ఒకటి. అది అందులో కరపత్రం వేస్తాం లెనిన్ లైఫ్ గురించి. అందులో ఒక వాక్యం రాశాం మేము, విప్లవం అంటే ఏమిటి, సిద్ధాంతాన్ని ఆచరణకు అనువదించడం విప్లవం అని అంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాం. సిద్ధాంతాన్ని ఆచరణకు అనువదించడం విప్లవం. సిద్ధాంతానికి ఆచరణకి మధ్య ఉన్న డైలెక్టికల్ రిలేషన్షిప్ని అర్థం చేసుకోని పార్టీ విప్లవం చేయడం కష్టం. లెనిన్ కాలంలో, మావో కాలంలో జరిగింది ప్రాక్టికల్గా. ఎలాగంటే వాళ్ళు మార్క్సిస్ట్ మెథడాలజీని పట్టుకోగలిగారు వాళ్ళిద్దరూ. దాన్ని వాళ్ళ ప్రత్యేక పరిస్థితులకు అన్వయించి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయగలిగారు. దానివల్ల విప్లవం విజయవంతమైంది. ఆ ఆచరణ నుంచి మళ్ళీ తీసుకుని వాళ్ళ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఆ 2 పరస్పర సంబంధం ఉన్నవి. సిద్ధాంతం నుంచి ఆచరణకు వెళ్ళారు, సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని వెళ్ళారు, దాన్ని విజయవంతం చేసి ఆ విజయవంతమైన ఆచరణ నుంచి సిద్ధాంతాన్ని నూతన స్థాయికి తీసుకువెళ్ళారు. అలాంటి నాయకత్వం, అలాంటి పార్టీలు లేవు ఈరోజు. అది ప్రధానమైన సమస్య. విప్లవం ఎందుకు విజయవంతం కావట్లేదంటే దానికోసం సైద్ధాంతిక కృషి బాగా సాగాల్సిన అవసరం ఉన్నది. సురేష్ కూడా విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నది. అంటే దీని అర్థం ప్రాక్టీస్ అర్థం లేదా అక్కర్లేదనేది కాదు, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఒక విషయం చెప్దాం అనుకున్నాను.
ఆ కృషి జరగాలంటే సురేష్ లాంటి నాయకులు, సురేష్ లాంటి కార్యకర్తలు ఈరోజు విప్లవానికి అవసరం. అది చెప్తూ నేను ముగిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ సురేష్. థ్యాంక్ యూ కామ్రేడ్. ఇంకెవరు? కొందరు మిత్రులు మెసేజ్ రూపంలో కూడా పెట్టారు. రామ్మోహన్ గారు అంటున్నారు, డాక్టర్ సురేష్ గారు వేదిక కార్యక్రమం నుంచి తెలుసు. మార్క్స్ గోతారచన చాలా ఏళ్ల క్రితమే చదివినప్పటికీ కొన్ని విషయాలు లోతుగా వెళ్ళి చర్చించారు. సురేష్ గారు ఉండి ఉంటే ఇంకా అనేక విషయాలపై చర్చించేవారు, అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయన మరణం చాలా బాధాకరం అంటూ రామ్మోహన్ గారు చెప్తున్నారు. అలాగే బాజా సైదులు గారు సురేష్ గారికి జోహార్లు అని చెప్తున్నారు. అలాగే షామీర్ గారు కామ్రేడ్ సురేష్ గారికి జోహార్లు అని చెబుతున్నారు. సుదర్శనం గారు ట్రిబ్యూట్స్ టు కామ్రేడ్ డాక్టర్ సురేష్ అని మెసేజ్ పెట్టారు. కామ్రేడ్స్, జోహార్ కామ్రేడ్ సురేష్. వాస్తవంగా సురేష్ లేకపోవడం, ఆయన ఆ కొదవను తీర్చే అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు. నేను సిపిఎం పార్టీలో 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత జనజ్ఞాన వేదికలో ఉన్నప్పుడు కానీ నాకు దూరం నుంచి తెలుసు. ఆరోగ్య వేదిక ఏర్పాటు చేసినాక ఆయన స్టేట్ కన్వీనర్గా ఉండేవాడు. నేను దాంట్లో కూడా సభ్యుడిగా ఉండేవాళ్ళం. చాలాసార్లు కలిసి మాట్లాడుకొని ప్లాన్ చేసుకుని తెలుసు. కానీ సురేష్ గారు సిపిఎం రాజకీయాలని వదిలేసి ఆయన వేరే మొత్తం పద్ధతికి వెళ్ళాడనే విషయం నాకు ముందు తెలియదు. నేను సిపిఎం పార్టీ నుంచి బయట వచ్చిన తర్వాత నేను దాదాపు అన్ని పార్టీల నాయకులతోనూ అందరితో కూడా సంప్రదిస్తూ ఏంటి దీనికి మార్గం అనేది చర్చిస్తున్న క్రమంలో జయప్రకాష్ గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన కూడా ఇంతకు సిపిఎం ఉండేవాడు. ఆయన ద్వారా ఈ న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ఏర్పాటు చేసి వాళ్ళతో పరిచయం ఏర్పడింది. అంటే చాలా మంది చాలా విషయాలు చెప్పారు. నేను ప్రత్యేకంగా గమనించిన ఒక విషయం చెప్పాలనుకున్నాను. కమ్యూనిస్టు నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఎంత విషయ పరిణితి ఉంటుందో అంత ఓపెన్గా చర్చించి తన పరిమితుల్ని అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళని గౌరవించి చర్చించడం అనేది చాలా తక్కువ. రెండోది ఏంటంటే నిర్మాణం పేరుతో నిర్మాణం వెనుక దాక్కుంటారు. మనం ఏదైనా ఒక చర్చ పెట్టామనుకో, మా పార్టీలో అయినది కాదు, మేము మాట్లాడడం, అది చేయరు, ఇది తప్పు అని ఇలా మాట్లాడుతుంటారు. కానీ సురేష్లో నేను గమనించింది ఏంటంటే ఆయన ఎప్పుడు నిర్మాణము పద్ధతి అవి వెనుక కాకుండా సిద్ధాంతాన్ని ఎంత విస్తృతంగా అయినా చర్చించడానికి ఇష్టపడతాడు. రెండోది తనకు ఆ విషయం పైన స్పష్టత లేదు అనుకుంటే నేను అధ్యయనం చేసి ఆలోచిస్తానండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాము అని చాలా నమ్రతగా మాట్లాడతాడు. రెండోది ఇప్పుడు మనం చెప్పే విషయాలు పరిమితులు వాళ్ళు పనిచేసే సంస్థలో ఉండే నిర్మాణ పద్ధతులు ఉన్నప్పటికీ వాళ్ళ విధానాలను వ్యతిరేకించే వాళ్ళైనా సరే నిరంతరం వాళ్ళతో పరిచయంలో ఉండి అవకాశం ఉన్న అన్ని పనులకి మనం కలిసి పనిచేద్దామండి, ఎంత అవకాశం ఉంటే అంత పనిచేద్దామని చాలా ఓపెన్గా మాట్లాడే పద్ధతి అనేది నాకు బాగా నచ్చింది. రెండోది మేము సురేష్ వాళ్ళతో టచ్లో ఉంటూనే హైదరాబాద్లో జరిగిన 5 రోజుల సెమినార్లో నేను పాల్గొన్నాను. మొన్న వైజాగ్లో జరిగిన క్యాపిటల్ వర్క్షాప్లో 9 రోజుల్లో కలిసి ఉన్నాము. అది కాకుండా మేము వాళ్ళ మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్ అని ఒకటి జరుగుతుంది, దాంట్లో నేను సభ్యుడిని. వాస్తవానికి 13వ తారీఖు రాత్రి కూడా మేము 8 గంటల నుంచి 10 గంటల దాకా స్టడీ సర్కిల్లో ఉన్నాం. యాక్చువల్గా నేను లాస్ట్లో ఒక 15 నిమిషాల ముందు మా ఇంటికి ఎవరో అతిథులు వస్తే నేను ఆ క్లాస్లోంచి బయట వచ్చేసా. మరుసటి రోజు 9:30, 10 గంటల కాడ మన కృష్ణయ్య గారు, జిఎస్టీ ఆఫీసర్గా పనిచేసే కృష్ణయ్య గారు నాకు ఫోన్ చేసి ఇట్లా సురేష్ గారు కృష్ణానదిలో మునిగి చనిపోయారు అంటే నాకు అసలు నమ్మబుద్ధే కాలేదు. ఇమీడియట్గా
గ్రూప్లోకి వెళ్ళి చూశాను, ఆయనే పెట్టున్నాడు పోస్ట్ ఇలా జరిగిందని. మిగతా వాళ్ళు కూడా దాదాపు ఎన్ఎస్పి వాళ్ళకు 10 మందికి నేను ఫోన్ చేశాను. లాస్ట్లో జయప్రకాష్ ఫోన్ ఎత్తాడు. ఆయన కూడా బాధతో నిజమేనని చెప్పాడు. అసలు నేను విజయవాడకు రావాలనుకున్నా నా శరీరం నాకు సహకరించాలి. అంత నేను ఎంత కుంగిపోయింది ఎప్పుడూ లేదు. అంత బాధ కలిగింది. ఎందుకంటే మేము ఈ గ్రూప్ నడుపుతున్నాం. నేను దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతాలతో మాట్లాడే నాయకులందరితో కూడా మాట్లాడి ఉంటాను. దీంట్లో మీరు ఒక క్లాస్ చెప్పండి, నేను ఒక సబ్జెక్టు చెప్పాలని. దీన్ని వాలంటరీగా ఓన్ చేసుకొని నిరంతరం మమ్మల్ని గైడ్ చేస్తూ ఏ పుస్తకాలు చెప్పొచ్చు, ఎవరిని మీరు పెడితే బాగుంటుంది అని అసలు మా అడ్మిన్ గ్రూప్ కంటే కూడా బాధ్యతగా దీన్ని నడిపేదానికి ఆయన తీసుకున్నాడు. వాస్తవంగా వాళ్ళ ఎన్ఎస్పి దాని పని దానికి సంబంధించి చర్చించడం కోసమే నేను విజయవాడకి వెళ్ళాం. రఘు గారి ఇంట్లోనే జయప్రకాష్, నేను, మా దగ్గర నుంచి ఇంకొక కామ్రేడు కూర్చొని చాలాసేపు మాట్లాడు. ఆ తర్వాత నన్ను పూర్తిగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు సురేష్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి, వాళ్ళ భార్య, ఆయన, నేను అసలు దాదాపు ఒక 5-6 గంటలు వాళ్ళ ఇంట్లో ఉన్నా. నాకు ఇప్పటికి కూడా వాళ్ళ బాబు కానీ వాళ్ళ భార్యను తలుచుకుంటే ఆ అమ్మాయి మా బిడ్డ కంటే చిన్నదై ఉంటుంది. తలుచుకుంటే నాకెందుకో భరించలేని బాధ కలుగుతూ ఉంది. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత విషయాలు కాదు, అక్కడ మేము ఉన్నంతసేపు వాళ్ళు మొత్తం ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, కమ్యూనిస్టు సిద్ధాంతం విషయాలు మాట్లాడుతున్న విషయాలన్నీ స్ఫురణకు వచ్చినప్పుడల్లా కూడా మనసు కకావికలం అయిపోతున్న పరిస్థితి. అసలు నేను అనుకుంటాను, కమ్యూనిస్టు మార్క్సిస్టు సిద్ధాంతం అనేది చాలా విశాలమైంది. ఎవరితో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనం అందరం చర్చించుకొని మన పనిలో ఉన్న పరిమితుల్ని, మన అవగాహనలో ఉన్న లోపాలని అర్థం చేసుకొని విస్తృతంగా ఆలోచించడము అనే దాన్ని కలిగి ఉంటేనే మన కమ్యూనిస్టులు అని అనుకుంటాను. అది చాలా తీవ్రమైన లోపం ఉంది మన ఈరోజు వర్తమాన కమ్యూనిస్టు ఉద్యమంలో మనం చూస్తున్న వాళ్ళు. ఆ విషయంలో ఎవరిని పోల్చలేనంత గొప్పగా నాకు సురేష్ కనపడ్డాడు. నిరంతరం ఎప్పుడు అది వాట్సాప్లో కావచ్చు, లేకపోతే ఆన్లైన్ క్లాసుల్లో కావచ్చు, లేకపోతే నేరుగా ఫోన్లు చేసి మాట్లాడుకున్నా కరెక్ట్గా టైం, నేను పలానా టైంకి మీద మాట్లాడతానంటూ మనం చెప్పిన ప్రతి విషయానికి స్పందించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు అనుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. రెండోది, ఇప్పుడు సురేష్ యొక్క ఆయన లేకపోయిన ఒక లోటుని తీర్చగలము అని కూడా నేను అనుకోవడం లేదు. కానీ మన ప్రయత్నాలు చేయడం ద్వారా ఈరోజు జరుగుతున్న విషయాల ఉద్యమానికి మనం కూడా దోహదపడాలి అని మనం అనుకోవడం వరకే నాకు పరిమితంగా అనిపిస్తుంది. రెండోది, వాళ్ళ కుటుంబం, వాళ్ళ తండ్రి గారిని కూడా నేను 1-2 సార్లు కలిశాను. అసలు వాళ్ళ నాన్న ఇప్పటికీ చాలా బలంగా సిపిఎం విషయాలని, సిద్ధాంతాలని నమ్మిన వ్యక్తి. కొడుకు మొదట బ్రహ్మాండమైన జీతాలు తీస్తూ ఫారిన్లో ఉండే వ్యక్తి ఇక్కడికి వచ్చేసి, యాక్చువల్గా వాళ్ళ జీతం చాలా పరిమితమైంది ఇక్కడ, అక్కడ ఇస్తున్న దాంట్లో 10వ భాగం కూడా ఇవ్వడం లేదు. రెండోది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ హౌస్ రెంట్, వాళ్ళకు వచ్చే జీతం అవన్నీ లెక్కేసిన తర్వాత ఎట్లా వీళ్ళు మెయింటైన్ చేస్తారనిపించింది. అక్కడికే నెల 10,000, 5,000 పార్టీకి తిరుగుడుకు, ఒక పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెడతాడనే విషయం తెలిసినాక వీళ్ళు ఎంత కమిటెడ్గా ఉండరు. ఒక సురేష్నే కాదు, వాళ్ళ గ్రూపులో చాలా మంది నేను చూసా అట్లా. ఇంత నిబద్ధతగా ఈ వయసులో ఈ పిల్లలు ఇంత చేస్తున్నారు అనిపించింది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం, మా ఇంట్లో నాకంటే పెద్ద ఆయన, మా అన్న చనిపోయాడు, అప్పుడు ఇంత 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 బాధ కలిగింది. మా అమ్మన్న చనిపోయినా కూడా వాళ్ళ వయసు అయి చనిపోయారు అనుకున్నాం. కానీ ఇప్పుడు సురేష్ గారు చనిపోయారనే మాట అంగీకరించడానికి మనసు అంగీకరించడం లేదు. అసలు మనందరం కూడా ఆలోచించాలి, మరింత విస్తృతంగా ఈ యొక్క మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా ఏదో రొటీన్గా ఎవరో చెప్పిన ప్రోగ్రామ్స్లో పాల్గొంటే సరిపోద్ది అనే తత్వం నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమం బయటపడాలి. ఈ రోజుకి మేము ఈ మాస్టర్ స్టడీ సర్కిల్ పెట్టి ఇప్పుడు 5-6 పుస్తకాల పైన చర్చించాము.
40 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళం వాటి మీద అంత స్పష్టమైన అవగాహన కలిగించుకోలేకపోయినామనే సిగ్గుగా అనిపిస్తుంది. ఇంకా చాలా సాహిత్యాన్ని, సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీంతో మాతో సురేష్ ఉంటాడు, నిరంతరం మాకు సహకరిస్తాడు, మేము చేసే పనులని అనుకున్న దానికి చాలా బాధ కలిగిస్తుంది. ఏమైనా ఇది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇది జరిగింది వాస్తవం, దాన్ని భరించక తప్పదు. కాబట్టి సురేష్ కానీ వాళ్ళ కుటుంబం, ముఖ్యంగా వాళ్ళ భార్య పిల్లలు తలుచుకుంటే, వాళ్ళ తండ్రిని తలుచుకుంటే కూడా ఈ బాధను ఎలా దిగమింగుతారో అనేది అర్థం కానంత బాధగా ఉంది. ముఖ్యంగా మనందరం కూడా వాళ్ళకు సానుభూతి ప్రకటిస్తూనే మనం చేయాల్సిన పని చూడాలి. ఇక్కడ ఉపేంద్ర గారు ఇంతకుముందు మాట్లాడారు. ఆ నూతన కెరటం వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా నేను రహీం, మన కరీం, తర్వాత బత్తిన శ్రీనివాసులు, జంపన్న, మేమంతా కూడా ఒక టీమ్ గా కూడా పోయి పాల్గొన్నాము. అక్కడ కూడా ఆ కార్యక్రమం నిర్వహణలో కానీ, ఆ చర్చల్లో కానీ, వాటిలన్నిటిలో కూడా సురేష్ తన ముద్ర వేశాడు. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం, భరించక తప్పని వాస్తవం. కామ్రేడ్కి జోహార్లు అర్పిస్తూ ఆయనలో నుంచి మనం గమనించిన విషయాలన్నీ కూడా మనం కూడా నేర్చుకొని ఆ పదవిని తీర్చడానికి తీవ్రంగా ప్రయత్నం చేద్దామని కోరుతూ ఆయనకు జోహార్లు అర్పిస్తూ నేను ముగిస్తున్నాను. హలో కామ్రేడ్స్, నమస్తే మాట్లాడండి. కామ్రేడ్స్. నా పేరు ఎస్ఎల్ పద్మ, తెలంగాణ. సురేష్ అకస్మాత్తుగా మరణించారు అనే వార్త తెలిసి చాలా షాక్ అయిపోయాను నేను. బేసికల్ గా తనతో వ్యక్తిగత పరిచయం చాలా తక్కువే నాకు. హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ 5 days ఇక్కడ ఒక వర్క్ షాప్ జరిగినప్పుడు మార్క్సిస్ట్ లిటరేచర్ పైన దాంట్లో పాల్గొన్నప్పుడే తను మొదటి పరిచయం నాకు. అక్కడ తనున్న యాక్టివ్ గా ఉండడము, విషయాల మీద అనలైజ్ చేసి చెప్పడము, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. అంతే తప్ప ఎప్పుడు ఫోన్లలో మాట్లాడుకున్నది కూడా లేదు. బట్ ఆ 5 రోజుల్లో తన వేసిన ప్రభావం మాత్రం చాలా బాగా, చాలా కమిటెడ్ గా, అనలైటికల్ గా కూడా ఉన్నారు అనిపించింది. అయితే ఒకటి అంటే మరి తనకు ఎందుకు అది తనకు హెల్త్ ఇష్యూ ఉంది అని గ్రహించలేకపోయారా, లేకపోతే అక్కడ నీళ్ళల్లో అలా పడిపోవడము, అది మనలాంటి ఒక ఉద్యమాలలో ఉండేవాళ్ళం ఎక్కువ ఆలోచిస్తాం సొసైటీ గురించి, మన గురించి ఆలోచించుకోము. అదే సందర్భంలో బయటి సమాజం కోసం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఏమి ప్రమాదకర పరిస్థితి ఉండింది అనేది చూసుకోవాల్సిందేమో. యాక్సిడెంటే అది జరిగింది, యాక్సిడెంటల్ గా జరిగిన దాన్ని కూడా కొంత ఏమైనా అవాయిడ్ చేసుకోగలిగే కండిషన్ ఏమైనా ఉండిందా అనేది నాకు అనిపించింది. అయితే నేను ఇప్పుడు లేట్ గా మీతో జాయిన్ అయ్యాను, అందరూ మాట్లాడేది నేను వినలేదు. వేరే ఫోన్ రావడం వల్ల నాకు ఆ ఫోన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది చాలాసేపు. అది అవగానే వెంటనే జాయిన్ అయ్యాను. సరే, ఏది సురేష్ రమేష్ లాంటి గారు వాళ్ళు లేకపోవడం మన ఉద్యమానికి చాలా నష్టము. ఇందాక తన కుమార్ గారు మాట్లాడుతూ చెప్పారు ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత సాదాసీదాగా ఉండేవాడు, ఎంత విషయం పట్ల దాన్ని ఎంత ఎక్స్పాండ్ చేయాలి అనేటువంటి ధోరణి ఉంది అనేది. అవన్నీ నిజంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలే అనేది. అతి తక్కువ చిన్న వయసులో ఇంకా చాలా కాంట్రిబ్యూట్ చేయాల్సిన దశలో తనని మనం కోల్పోవడం అనేది మార్క్సిస్ట్ ఉద్యమానికి, ఆ ప్రచారానికి కూడా నష్టమే అనేది నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్. వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నా సార్. సురేష్ గారి క్లాస్ 2 రోజుల క్లాస్ గోదా కార్యక్రమం నేను వినడం జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో అదే అనుకుంటా కదా, గోదా కార్యక్రమమే కదా సార్? అవునండి. ఆ కార్యక్రమంలో ఆయన యొక్క ఉపన్యాసం విన్న తర్వాత ఆయనకున్న సైద్ధాంతిక అవగాహన కానీ, దాని అధ్యయనం కానీ ఏ స్థాయిలో ఉన్నదనేది నేను గుర్తించడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో ఆయన మరణించడం మనకు విషాదకరమే. అయితే ఆయనకు నిజమైన నివాళిని మనం ఏ విధంగా అర్పించడం జరుగుతుందంటే, ఆయన స్థాయిలో మనము సైద్ధాంతిక అవగాహన పెంపొందించుకోవడము,
మరియు అదే మనం ఏదైతే సైద్ధాంతిక అవగాహన పెంపొందించుకోమో దాన్ని మనము మళ్ళీ బోధించగలిగే స్థాయి కూడా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని మనం నిరంతరం చేయలేనప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని నేను తెలియజేస్తూ ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ సురేష్ను కోల్పోవటం అంటే నడిచేటువంటి ఒక యువశక్తిని కోల్పోవటం. ఇలాంటి యువశక్తులు పెరగాలి అని చాలా కాలం నుంచి కోరుకుంటూ ఉన్నాం. ఇటీవల కాలంలో పరిచయం లేదు, మన ఒక మీటింగ్లోనే తర్వాత బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాం. కానీ చాలా వెహిమెంట్గా కృషి చేస్తున్నటువంటి ఒక యువకుడు, విద్యార్థికుడు, అవగాహన గప్పరుడు, సైద్ధాంతికమైనటువంటి అవగాహన ఉన్నవాడు కోల్పోవటం అనేది ఈ దేశానికి ఒక వాళ్ళ కుటుంబానికి అది పొచ్చలేని నష్టమే. కానీ ఈ దేశం అలాంటి వాడు తయారు కావటానికి సంసిద్ధం కావాలని నా విజ్ఞప్తి. అదే మనకు ఆయనకి నిజమైన నివాళి అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తయారు కావాలి అని తను ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో అలా తయారు కావడానికి ఎంతమంది యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నడుము కట్టాలి అని చెప్పేసి తన ఆకాంక్ష. దాన్ని నెరవేర్చడమే మనకు ఆయన నిజంగా సమర్పించే నివాళి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా కామ్రేడ్ సురేష్ గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, ఇంతవరకు ఒకసారి కూడా ప్రసంగం చూడలేదు. కానీ ఇట్లా వెబినార్లోనే ఆయన చూసాను. మొదటిసారిగా మనకు ఆయన క్లాసు గోతా కార్యక్రమం పైన విమర్శ మీద వెబినార్లో అటెండ్ అయ్యాను. అంతకు మునుపు కూడా ఆయన వేరే సందర్భాల్లో ఆయన వెబినార్ ఆయన వాయిస్ విన్నాను. అంటే ఆయన చాలా చిన్న వయసులోనే సైద్ధాంతిక అవగాహన, తన లోతైన సైద్ధాంతిక అవగాహన పెంపొందించుకోవడమే కాకుండా చాలా చొరవతోనూ అంకిత భావంతోనూ ఉన్నారనేది నేను గమనించాను. నిజానికి ఆయన ఇక్కడ మన గ్రూప్లో కొత్తగా వచ్చినప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా చాలా ముందు చూపుతూ దీన్ని ఎట్లా నడపాలి, చర్చ ఎట్లా కొనసాగించాలి, ఎట్లా చర్చ కొనసాగితే అది ఎక్కువ ఫలితాలను ఇస్తుంది, ఇట్లాంటి విషయాలను ఆయన బాగా గమనించి ఆయన మంచి సూచనలు చేశారు. సో అంటే చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఆయన చాలా సీరియస్గా ఉంటారనేటటువంటిది నేను గమనించాను. అటువంటి కామ్రేడ్ మరి చాలా మంది ఇంతవరకు ఆయన గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి చాలా మంది చెప్పారు. అటువంటి కామ్రేడు మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే వామపక్షం ఎదుర్కొంటున్నటువంటి చాలా సీరియస్ సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి అంకిత భావం కలిగినటువంటి కామ్రేడ్స్ని కోల్పడం నిజంగా పీడిత ప్రజానికానికి చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే, ఏదేమైనప్పుడు కూడా కుమార్ గారు అన్నట్టుగా దీన్ని మనం అంగీకరించాలి, ఇది ఒక వాస్తవము. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆ కామ్రేడ్స్ లేని లోటును పూరించలేకపోయినా కూడా వాళ్ళ నుండి స్ఫూర్తి తీసుకొని మనం మరింత చొరవగా, మరింత అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి, అదే మనం వాళ్ళకు అర్పించగలిగేటటువంటి నివాళని చెప్పేసి నేను అందరికీ కూడా నా అభిప్రాయాన్ని తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ కమ్రేడ్స్. జోహార్ కమ్రేడ్ సురేష్, జోహార్. మన మిత్రులు మాట్లాడిన తర్వాత చూద్దాం. ఈ మీటింగ్ రికార్డింగ్ని TCMS యూట్యూబ్ ఛానల్ లోపల పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ సమావేశం లోపల పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఎవరేం మాట్లాడింది అనేటువంటి విషయాలను మీరు ఎప్పుడైనా విని మీ యొక్క అభిప్రాయాలను కూడా అదే యూట్యూబ్ ఛానల్లో అక్కడే పెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. త్వరలో నిర్ణయం తీసుకొని చేద్దామని
తెలియజేస్తున్నాను. కుమార్ రెడ్డి గారు ఫైనల్ గా మాట్లాడి అశోక్ క్లోజ్ గారు చేయాల్సిందిగా చెప్పిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సరే కామ్రేడ్స్, ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్న వాళ్ళకి, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసిన కామ్రేడ్స్ అందరికి కూడా ధన్యవాదాలు. కామ్రేడ్ సురేష్కి నివాళులు అర్పిస్తాం. ముఖ్యంగా వాళ్ళ సంస్థ ఎన్ఎస్ఎఫ్ తో కూడా మాట్లాడి ప్రతి సంవత్సరము సురేష్ గారి పేరుతో మార్క్సిజానికి సంబంధించిన మౌలిక విషయాలపైన ఆయన పేరుతో టాక్ కూడా ఒకటి పెడదామనే చర్చ మా అడ్మిన్ గ్రూప్ ఆలోచించింది. కాబట్టి వాళ్ళతో కూడా చర్చించి ప్రతి సంవత్సరము ఆయన పేరుతో దీన్ని అడుగుదాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఆచరణలో ఉన్న మంచి విషయాలని నిరంతరం మనం మననం చేసుకుంటూ మన పనిని మరింత పెంచుకోవడం ద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి మార్క్సిజం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే కర్తవ్యాన్ని మనందరం కూడా మన భుజాల పని వేసుకుని నడుద్దామని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మరొకసారి కామ్రేడ్ సురేష్కి నివాళులు అర్పిద్దాం. జోహార్ కామ్రేడ్ సురేష్. జోహార్ జోహార్.